Thanks for watching BVR TV News. జాతీయ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ అవార్డు ఫార్మర్ గ్రహీతగా నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నటువంటి ఎస్ జైపాల్ రెడ్డి గారు మనతోనే ఉన్నారు. చాలా ఎత్తు పల్లాలు చూసినటువంటి జైపాల్ రెడ్డి గారి జీవిత చరిత్ర ఎలా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాము. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి. యా బాగున్నాను. ఎస్ సార్, మీరు ఒక పెద్ద వ్యవసాయదారులు అని చెప్పేసి విన్నాను. ఎస్, నిజమేనా? కరెక్ట్. మాకు మా తల్లిదండ్రులు ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు పొత్తులు కూడా దాదాపుగా 100 చిల్లర ఎకరాలు ఉండేవి. అదంతా కంబైన్డ్ ఫార్మ్ ఉండేవి చాలా ఏళ్ళ దాకా. దాంట్లో మా ఫాదర్ ఒక్కొక్క స్పెషాలిటీ. మా పెద్దనాన్న ఊరికి పట్టువారు, మా నాన్న వ్యవసాయం చూసుకునేవాడు, మా చిన్నాయనే ఆయనే మంచి పశువులను తెచ్చుడు, సాదుడు, పోటీలలో తాలూకాలో కూడా పోటీలలో పెట్టి మంచి పేరు తెచ్చుకున్నాడు. వ్యవసాయంలో కూడా మా ఫాదరు అంటే ఆయన ఉన్న రోజులు పొగాకు, ధనియాలు, కుసుమలు బాగా పండించేది. మిర్చ ఆ పొగాకు పెట్టినప్పుడు పొగాకు బోర్డు డైరెక్టర్ కూడా తను పనిచేసిండు. అంటే మీది పొలిటికల్ ఫ్యామిలీ? యా. సో మీరు కూడా కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అని విన్నాను, భారతీయ జనతా పార్టీ నుంచి. నేను 1994లో ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిన. చైల్డ్హుడ్ నుండి నేను స్వయం సేవకుని, సంఘ్ రాష్ట్రీయ స్వయం సేవకుని. ఓ స్వయం సేవకు కార్యకర్తగా ఈ దేశంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నది దేశం కోసము పనిచేసేటువంటి సంస్థ కాబట్టి అందులో పనిచేయాలనుకున్నాను, చేస్తున్నాను. ఇప్పుడు నేను వస్తుంటా అంటే మీ ఫార్మింగ్ మొత్తం నేను కొంతవరకు అబ్జర్వ్ చేశాను. మొత్తం అసలు ఇది నేను ఎక్కడ చూడని విధంగా ఉంది. పెద్ద పెద్ద బ్యాగ్స్ తోటి అలా ఏముందో తెలీదు. ఏం చెప్తారు? అంటే నేను దేశానికి ఒక దిక్సూచిగా ఈ దేశంలో 4-5 మంచి మోడల్స్ ఉన్నాయి. నేను నా 4 మోడల్స్ నేను ఇప్పుడు ఈడ పెట్టి నా సొంత వ్యవసాయంలో పెట్టి కూడా పనిచేస్తున్నా. దీన్ని దేశం నలుమూల నుండి ఒక యూనిక్ మోడల్గా చేసుకోవాలని డెవలప్ చేసుకుంటున్నా. దానిలో భాగంగానే ఇప్పుడు ఒకటి సుభాష్ పాలేకర్ రోటీ ప్లస్ తారాచంద్ బెల్జీ టెక్నాలజీ, అదేవిధంగా ఇంకా 2 కొత్త ఏమంటే ఒకటి అగ్రిగేన్ సొల్యూషన్స్ మిరాకిల్, అది గురుకుల్ అహ్మదాబాద్ వాళ్ళది, గోపాల్ సుతారి చల్లతోని ఇవన్నీ ప్రోగ్రామ్స్ చేసి పెట్టి రైతులకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది చూపటాలన్నది. ఏ పద్ధతిలో మీకు లాభం అనిపిస్తే ఆ పద్ధతి చేసుకోమని నేను మాత్రము TCBT తారాచంద్ బెల్జీ టెక్నాలజీ ప్రపంచంలో 50 దేశాలు చేస్తున్నాయి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్. దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని కొంచెం ఎక్కువ భాగం దానికి చేస్తున్నాను. ఏంటి యూజ్ ఏంటిది? ఇప్పుడు మీరు పద్ధతులు చెప్పిళ్ళు, ఆ పద్ధతుల్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? యూటిలైజ్ చేసుకోవడం వల్ల సదరు రైతుకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటిది? నేను మా గ్రామం తాళపూసపల్లిలో 2002లో నేను మొట్టమొదటిసారిగా గ్రీన్ మ్యాన్యూర్ ఎందుకు వేసినానంటే, నేను సాయిల్ అనాలిసిస్ చేసినప్పుడు నాకు సాయిల్ కార్బన్ చాలా తక్కువ ఉన్నది. ఈ సాయిల్ కార్బన్ను ఇంప్రూవ్ చేసేందుకు ఒక ట్రయల్ వేసినాను. 2002 నుండి వేస్తే మా ఊర్లో రైతులకు కూడా, ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన ఫార్మర్ సొసైటీ ఊళ్ళో రైతులను బాగు చేయాలి. ఇంతమంది రైతులను తెలికలోలు చేయాలి. అసలు వ్యవసాయం చేసేటప్పుడు మనం ఏమి మెలకువలో చూడాలి. వ్యవసాయం చేస్తే లాభం ఉంటేనే వ్యవసాయం చేయాలి. ఆ రీతిగా మనం పెట్టుబడి తక్కువ ఉండాలి.
ఉమ్, ప్రొడక్టివిటీ ఎక్కువ రావాలి. ఉమ్, దాన్ని తీసుకొని 2002 నుండి పని చేస్తాను నేను. చేసి దాంట్లో కెమికల్, నాన్ కెమికల్, జిఎం క్రాప్స్ అన్ని ట్రయల్స్ చూసినాం మేము. అన్నీ కూడా చేసే ఇప్పుడు పరిస్థితి ఎట్లొచ్చిందంటే మీరు గత 5 సంవత్సరాల నుండి చూస్తే ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రత పెరిగింది. ఉమ్, ఈ ఉష్ణోగ్రతకు చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ, ప్లాస్టిక్ ఏదైనా కానీ వాడకంలో దాంతో యాక్చువల్గా ఎక్కడ చూసినా భూములలో అదే ఉన్నది. మేము దున్నుతా అంటే అవపడతా ఉంటుంది. ఉమ్. అంటే మీరు దున్నుతారా? దున్నుతుంటే మేము ట్రాక్టర్తో చేస్తాం కదా, ఉమ్, వ్యవసాయం చేసేటప్పుడు అవపడతాయి. నేనే కాదు, నాకు చెప్తారు కదా రైతులు, తోటి ఉమ్, రైతులు ఉమ్, సమావేశాలు పెట్టినప్పుడు అవన్నీ వస్తూ ఉండే. నేను సాయిల్ కార్బన్ టెస్ట్ చేసి చూపెట్టిన, మీది సాయిల్ కార్బన్ టెస్ట్ చేసి చూపెట్టిన. నాకు వాళ్ళకు డిఫరెన్స్ ఉండేది. ఉమ్, వాళ్ళకి ఈవెన్ 0.5 కూడా రాదు, బట్ ఉమ్. నాకు 0.94 వచ్చింది. ఆహా. ఇప్పుడు 1.7 వచ్చింది. అంటే వాళ్ళకి ఇది ఎప్పుడు ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి ఈ రిపోర్ట్స్ చూపెట్టి, ఈ దేశంలో వ్యవసాయం చెయ్యాలంటే రైతు బేసిక్గా సాయిల్ కార్బన్ పెంచుకోవాలి. నేను గత 25 ఏళ్ళ నుండి ఎక్కడి పోయినా కూడా ఫస్ట్ నేను రైతులకు చెప్పేది, స్పీచ్ ఇచ్చేది మీటింగ్లలో, సాయిల్ కార్బన్ పెంచుకోవాలి. Yeah. దానిలో భాగంగానే ఇప్పుడు నేను ఛాలెంజ్గా తీసుకుంటాను. నేను నా టార్గెట్ వచ్చి 3 నుండి 4 పెరగాలి సాయిల్ కార్బన్. ఇక్కడ ఇప్పుడు రైతులు హ్యాపీగా ఉన్నారని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? రైతులు హ్యాపీగా ఉన్నారని మాత్రం నేను అనుకుంటలేను. ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది, రైతులకు ఒక సజెషన్ ఇస్తా ఉంది. మీరు తదేకంగా ఒకే పంటని అదే రకంగా వేయకుండా కొంచెం పంటని మారుస్తూ ఉండండి అని చెప్పేసి అంటా ఉన్నారు. గతంలో మీరు 30-40 ఏళ్ళ చరిత్రగా చూస్తే ఏ రైతైనా కూడా స్వతహాగా పాడి పంటలు అనేది, పాడి ఉండేది, ఉమ్, పంటలు వేసుకునేది. ఉమ్, కూరగాయలు, కారము, ఉమ్, పసుపు, నూనెలు కూడా. మేము కూడా వెనకట నూనెలు నెయ్యితో వండుకునేది కూరలు. నువ్వులను పండించి నూనె తీసి ఆడించుకునేది. ఆ, పల్లి గింజలు తీసుకొని కూడా నూనె చేసుకొని, అంటే స్వతహాగా ఏ టు జెడ్ సాధ్యమైనంత వరకు రైతే పండించేది. ఉమ్, ఇది 40 ఏళ్ళ కింద వచ్చినప్పుడు. కాలము మారుతా వచ్చింది. ఎందుకంటే మొదలు ఏంది, వ్యవసాయ పెట్టుబడులు పెరుగుతూ పోతున్నాయి. ఉమ్, ఈ పెట్టుబడులను అధిగమించాలంటే ఇప్పుడున్నటువంటి దిగుబడులతోని లాభం లేదని చెప్పి దిగుబడులను పెంచుతున్నాయి. గవర్నమెంటే నేర్పింది, ఫర్టిలైజర్ వేయండి ఈల్డ్స్ ఎక్కువ వస్తాయి, అవును. హైబ్రిడ్స్ చేయండి ఈల్డ్స్ యూరియా ఎక్కువ వస్తాయి అన్నారు. యూరియా వేస్తే కరెక్ట్ కాదంటారా? యూరియా తప్పకుండా అవసరం. ఉమ్, వ్యవసాయానికి యూరియా చాలా అవసరము. కానీ అది న్యాచురల్ కాదు కదా యూరియా అనేది. ఇప్పుడు బయట దొరికే యూరియా అనేది న్యాచురలా? అది కెమికల్, ఇట్ ఈస్ ఎ కెమికల్ యూరియా. మరి మరి ఎట్లా ఎట్లా మరి? ఇప్పుడు దాన్ని ప్రభుత్వాలు ఏం చేయాలంటే న్యాచురల్ యూరియా, ఇప్పుడు నేను వాడుతున్నా ఉమ్, న్యాచురల్ యూరియా ఎట్లా తయారు చేయాలి, దానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఉమ్, చాలా మెథడ్స్, అన్నీ మనం ఎన్నో మెథడ్స్ చూసినాము. ఉమ్, ఇప్పుడు ప్రజెంట్గా కార్బన్ నైట్రోజన్ రేషియో ఒక మెథడ్. అది నైట్రోజను ఏది యూరియా వేయకుండా ఈ ఉమ్, నైట్రోజను నేచురల్గా ఇస్తాము. దానికి ఏం చేస్తామంటే మేము ఒక 200 లీటర్ల ఉమ్, తీసుకొని ఒక 30 కిలోల పేడ, మూత్రం, బెల్లం, ఉమ్, అదేవిధంగా మట్టి, అంటే చెట్ల కింద నీడ ఉన్నది కెమికల్ లేనొకటి పుట్టమట్టి, ఉమ్, 2 కిలోల పెరుగు, ఇది వేసుకొని చేస్తాము. మేము ఈ మెథడ్లో చేసి మురగబెడతాము, పర్మెంటెడ్ చేస్తాం. 21 డేస్ తర్వాత పర్మెంటెడ్ చేసి ఉమ్, ఒక 200 లీటర్స్ తయారు చేసినాక ఇది పర్ ఎకర్ వస్తుంది. పర్ ఎకర్ వచ్చినప్పుడు మనము డ్రిప్ ద్వారా ఇస్తాము సాయిల్కు, ఇది సాయిల్ అప్లికేషన్కు, లేకపోతే ఇరిగేషన్ ఉమ్, ఉంటుంది కదా, ఓపెన్ ఇరిగేషన్, ఉమ్, ఇరిగేషన్ ద్వారా కూడా ఇస్తాము.
ఇది ఒక పంటకు 3 సార్లు ఇస్తాం. ఇప్పుడు నేను ఇప్పుడు యూరియా వాడకుండా పంటలు పండియాలనేది నా ఉద్దేశం. దాన్ని అది నా దగ్గర అసాధ్యం అంటున్నారు కదా. నా దగ్గర మోడల్స్ ఉన్నాయి. నేను అసాధ్యం లే, యూరియా అవసరం అన్నాము. ఉమ్, కానీ దాన్ని యూరియాకు బదులు ఆల్టర్నేట్ సిస్టమ్స్ ఉన్నాయి. దాన్ని గవర్నమెంట్ సేంద్రియ. ఎంకరేజ్ చేయాలి. ఉమ్. ఎంకరేజ్ చేసినప్పుడు డెఫినెట్గా రైతుకు మీరు రిజల్ట్ కొనుక్కోరా? ఉంటే చేస్తారు. మీరు కొనుక్కోరా బయట యూరియా? మీరు అస్సలు కొనుక్కోరా? ఇప్పటి నుండి యూరియాను వాడొద్దని డిసైడ్ చేసి కొత్త పద్ధతులు పెడుతున్నాయి. ఇక అసలు ఏ కెమికల్ మేము కొనుక్కోము వాడు ఇప్పటి నుంచి వెళ్ళి. ఇప్పటి నుండి. అప్పుడులో అంటే లాస్ట్ ఇయర్ వరకు మీకు 40 acres కదా, అప్పుడు ఎంత సెమీ ఆర్గానిక్ ఎంత చేసిన, యూరియా బస్తాలు పడేటి మీకు? కెమికల్ చేసిన, సెమీ ఆర్గానిక్ చేసిన నుండి ఇప్పుడు టోటల్గా ఆర్గానిక్ వచ్చిన. గతంలో ఎకరానికి 2 బస్తాలే వాడేది. అసలు మొన్నటిదాకా కూడా నేను నా పొలానికి ఎకరానికి 15 కిలోలు వాడేది. అంటే తగ్గుకుంటా వచ్చింది. నేను ఎట్ ఏ టైం ఆపలే, ఓకే ఓకే. తగ్గుకుంటా వచ్చి టోటల్ ఇప్పుడు 40 acres లో ఏం పంటలు పండిస్తారు మీరు? నాకు దాంట్లో మామిడి తోటే 10 ఎకరాలు ఉన్నది. ఆ, ఆయిల్ పామ్ 10 ఎకరాలు ఉన్నది. అవును, వెనకాల అవుపడుతుంది. ఆ, 20 అయిపోయింది. 15 ఎకరాలు పొలం ఉన్నది. ఏం ఏం పండి పొలంలో జనరల్గా? రైస్, రైస్. ఆహా, ఓకే. యా వడ్లు యా పండిస్తాం. యా వడ్లు. ఇంకో 5 ఎకరాల 10 రకాల పంటలు పండిస్తా. కూరగాయలు వేస్తా, పల్లి వేస్తా, నువ్వులు వేస్తా. పత్తి? ఇక పత్తి పంట నా దృష్టిలో పంట పండించి లేబర్ పెట్టడం అవుతుంది. ఇప్పుడు నువ్వులు అంటే మరి దానికి ఎంత వస్తుందా? నువ్వులకి అంత అంటే డిమాండ్ ఉంది, డిమాండ్ ఉంది కానీ డిమాండ్ కాదు, పెట్టుబడి తక్కువ ఉమ్, అంతే. ఇప్పుడు మనం పత్తికి ఎకరాన ఒక 40,000 పెడతాం, ఉమ్, 1,00,000 వస్తుంది. 60,000 మిగులుతుంది. నువ్వులలో మన పెట్టుబడి ఎంత ఉంటుంది? 5,000 ఉంటుంది. 5,000కు ఆ రేషియోతో చేసుకుంటే అంతే అవుతుంది. కానీ ఆ రేషియోతోని ఈ మన ఆర్థికంగా ఆలోచన చేస్తే మనం జీతము అప్పుడు ఒకప్పుడు 50,000 40,000 ఉండేది. ఇప్పుడు 2,00,000. ఈ 2,00,000 రీచ్ కావాలంటే ఎక్కువ పండియాలి. అప్పుడు గిట్టుబాటు ధర ఎంత వచ్చినా కూడా కొంత సరిపోతుంది. యా. అధిక దిగుబడి లేకపోతే ఇప్పుడున్న పెట్టుబడులకు సాధ్యం కాదు. నేను ఒకటి అబ్జర్వ్ చేసిన, బావులు, మీ 2 బావులు చూసినా చాలా పెద్ద పెద్ద బావులు ఉన్నాయి. అసలు అంత పెద్ద పెద్ద బావులు ఎందుకు తోయించిన? ఫస్ట్ థింగ్, నా పొలాల పడిన వాన నీళ్ళు మొత్తం నా బావులకు రావాలి. ఫస్ట్ పాయింట్. ఓకే. ఆ వాటర్ను నేను వేస్ట్ చేయకుండా, బయట పోకుండా ఆ బావులలోకి వచ్చేందుకు ఒక దారి, ప్లస్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. దాదాపుగా మీరు ఇప్పుడు ఎకరానికి 40 గుంటలు, ఇది కూడా ఎకరం బాగమంట, కానీ డెప్త్ చూడాలి. అట్లా చూసినప్పుడు మీకు 100 feet into 100. ఇఫ్ యు టేక్ లాంగ్. నో, ఈ ఊర్లో ఏంటంటే మేము జియాలజికల్ వాళ్ళు సర్వే చేసినప్పుడు ఈ భాగం దాదాపు మహబాద్ అంతా రాక్ ఏరియా. 36 feet తర్వాత మొత్తం రాకే వస్తుంది. 36 feet తర్వాత అంత రాకే వస్తుంది ఎక్కడైనా. అయితే కొన్ని ప్లేసులల్లో ఆ రాకే 100 feet అయినాక కొంచెం మెత్తగా వస్తుంది, మళ్ళా రాక్ వస్తుంది. కాబట్టి నా ఆలోచన ఏంటంటే చాలా మట్టుకి రైతులను ఎంకరేజ్ చేసి ఓపెన్ వెల్స్ మాత్రమే దొరకండి. మన ఊర్లో బోర్లు పడ్డాయి, సక్సెస్ కావు. ఇప్పుడు ఎక్కడ బోర్లు లేవా? లేవు. 1-2 ఉండొచ్చు. ఇప్పుడు నా పొలంలో కూడా ఒకటి ఉన్నది, ఓకే, కానీ అది పోయదు. ఓకే, ట్రై చేసి మీరు? ట్రై ఒక్కటి కాదు, చేసిన జియాలజిస్ట్ వాళ్ళని పిలిపించి మొత్తం సర్వే చేయించిన గ్రామాల. ఓకే. వాళ్ళ దగ్గర మ్యాప్ మా ఊరిదే ఉండదు, మొత్తం జిల్లాది కూడా ఉంటుంది. మీ మహబాద్ జిల్లా రాక్ ఏరియా అని చెప్పి డిక్లేర్ అయింది అన్నాడు. ఇందాక ఇంటర్వ్యూ కన్నా ముందు బొగ్గు పడితే మీరు బొగ్గు యొక్క ఉపయోగాలు ఏదో చెప్తా అన్నారు. అంటే మా దగ్గర పండిన పంటల వేస్ట్ని ఏం చేస్తామంటే కుప్ప పెట్టి దాని మీద గడ్డి వేసి, మట్టి వేసి, పెండ వేసి, 4 దిక్కుల ఏర్ పోయేటట్టు తీసి ఒక ఎయిర్ వే దగ్గర కొంచెం మంట పెట్టిసి పెడతాం.
ఆ, అవి నిమ్మలం గాలి ఉండదు కదా, ఆ, స్లోగా గాల్చి బొగ్గు తయారవుతుంది. ఆ, ఆ బొగ్గును మేము చార్కోల్ బయోచార్ అంటాం. ఉమ్, బయోచార్తో వచ్చినటువంటి బొగ్గును గాంక మనము పొలాలలో కానీ చిలకలు ఆ, గాంక బొగ్గుంది వెనకాలనే. వేసుకుంటే దాంట్లో ఏంటంటే 2 విధాలు కర్బన శాతం పెరుగుతుంది. ఆ కర్బన శాతం దాదాపుగా ఓ 50 ఏళ్ళు ఉంటుందని ఇంటర్నేషనల్ జర్నల్స్లో చదివినాను నేను. 50 years 50 years దాకా ఉంటుందని. ఇంకోటి వాన పడ్డప్పుడు కానీ మనం నీళ్ళు ఇచ్చినప్పుడు కానీ ఆ నీళ్ళను స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. కాబట్టి దాని విలువ Yeah. ఉన్నదని చెప్పి ఇప్పుడు రీసెంట్గా అంతా బయోచార్ గురించి మాట్లాడుతా ఉన్నాం. యా, మీరు అంటే అంటే బయాలజికల్లీ చాలా బాగా వర్ణిస్తా ఉన్నారు. అంటే బేసికల్లీ మీరు బైపీసీ స్టూడెంటా? యాక్చువల్లీ మీ నేను విద్యాభ్యాసం మీ నేను విద్యాభ్యాసం చెప్పండి. బిఎస్సి సైన్స్, ఎంఎస్ సైన్స్ చేసిన కాబట్టి నాకు సైన్స్ బాగా తెలుసు. యా, యా, మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్ చెప్పండి. ఎక్కడ పుట్టారు ఎక్కడ మీరు? ఇప్పుడంతా మేము పల్లెటూరులో చదువుకున్నాము ప్రైమరీ స్కూల్. తర్వాత సిటీకి పోయినాము. ఉమ్, సిటీలో వరంగల్లో మర్కజ్లో చదివినాము. ఉమ్. తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చేసినాము. ఎక్కడ ఆర్ట్స్ గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడ? మహబూబాద్ హన్మకొండ. జిల్లా హన్మకొండ. ఆ, అప్పుడు జిల్లా హన్మకొండ కదా. కన్యా ఆర్ట్స్ కాలేజీలో బిఎస్సి చేసినాము. తర్వాత కాన్పూర్లో ఎంఎస్సి చేసినాము. డిగ్రీ రాలేదు. మహారాష్ట్రలో ఎంఎస్సి చేసినాము. డిగ్రీ రాలేదు. ఇది చదివినాము అప్పుడంతా. మహారాష్ట్రకు పోయి చేసిల్లా? కాన్పూర్లో నేను ఎంఎస్సి కెమిస్ట్రీ కూడా. ఎందుకు మరి అంతా ఇక్కడ లేవా మన కాడ అప్పుడు? లేవని కాదు, ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ అనేది చాలా కాంపిటెంట్. ఆహా, ఎప్పుడైనా చూడండి సీటు దొరకకనే మనం బయటికి పోతాం. అవును, అవును. అది యా, ప్రెసెంట్ మీ ఏజ్ ఎంత ఉన్నా సార్ ఇప్పుడు? నేను 1956 ఉన్నాయి డేట్ ఆఫ్ 56 బర్త్. అంటే 70. ఇప్పుడు 26 యా, 70 ఆల్మోస్ట్. అక్టోబర్ 8. డేట్ ఆఫ్ బర్త్ అక్టోబర్ 8. యా. సో హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? మీరు అంత ప్రాపర్గా ఉన్నారు? బాగానే ఉన్నది, ఏం లేదు. షుగర్ ఏం టాబ్లెట్ వాడతలేను, బీపీ టాబ్లెట్లు ఏం వాడతలేను. యా, మీ ఆరోగ్య గురించి ఎవరు శ్రద్ధ తీసుకుంటారు? నేనే తీసుకుంటా. మీరేనా? నాకన్నా ఎక్కువ నా భార్య తీసుకుంటది. అదే 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 అదే. నా బిడ్డ డాక్టరు, నా బిడ్డ కూడా చూసుకుంటది. ఎక్కడ ఎంబీబీఎస్ మేడం? అక్కడనే హైదరాబాద్. హైదరాబాద్. స్పెషలిస్ట్ ఏం స్పెషలిస్ట్? అదే ఓన్లీ ఎంబీబీఎస్ మాత్రం కాదు. యా, చదువుకొని ఇప్పుడు అది ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వచ్చింది ఇప్పుడు. ఓకే ఓకే. ఎన్ని ఎకరాలలో? మొత్తం నాదంతా ఆమెదే. నాకు వేరే ఎవరు ఇచ్చేటోళ్ళు తీసుకుంటూ లేరు కదా నా దగ్గర నుండి. యా, ఒకటే బిడ్డ కాబట్టి. మీ కొడుకు పాస్ అని చెప్పేసి. ఆ కొడుకు 2002లో పాస్ అయిండు. ఆ పాస్ అయిన కారణంగానే నేను వ్యవసాయానికి మారిన. ఎట్లా అంటే ఏదో సర్వీస్ చేయాలి జనాలకు. ఆ థాట్ వాడు ఉన్నప్పుడు కూడా వాళ్ళ తాత పేరు మీద ఫౌండేషన్ పెట్టిండు, ఒక మీటింగ్ పెట్టిండు, దానికి డైరెక్టర్ వచ్చిండు, వెటర్నరీ ఒకటి మంచి పశువులకు బెస్ట్ యానిమల్కి అవార్డ్స్ కూడా ఇచ్చిండు. ఆయనతోనే ఇమీడియట్గానే పోయిండు వాడు. ఐఎమ్ కంటిన్యూ సేమ్. ఇప్పుడు వెటర్నరీ హాస్పిటల్ కట్టించిన వాడి పేరు మీద సర్వీస్ చేస్తాను. సొసైటీ పెట్టించినాము. ఈ రైతులందరిని కలిపి ఈ సొసైటీలో ఫస్ట్ మెంబర్లు అవటానికి వెనక ముందు అయిండే. షేర్ 1000 షేర్ తీసుకుంటే చాలా కష్టంగా ఉండే. 1-2 years కష్టపడి ఏదో కొంతమంది చేస్తే బిజినెస్ ఇమీడియట్గా డబుల్ అయింది. దాన్ని చూసి ఇంకా 60 నుండి 200 అయినారు. ఇప్పుడు ఆఫ్టర్ 20 years తర్వాత మేము సొంతంగా బిల్డింగ్ కట్టినాం, 2 ఎకరాల భూమి ఉన్నాం. ఇప్పుడు 1000 షేర్ వాల్యూస్ టుడే 1.5 lakh. ఓ మై గాడ్, రియల్లీ? నిజంగా ముందు చూపు. యా యా, ఓకే. సో మీ పొలిటికల్ గురించి కొంత ఇన్ఫర్మేషన్. యాక్చువల్లీ మీరు ఎప్పుడు సంఘ్లో ఎంటర్ అయ్యారు? నేను 1969లోనే. 69లో? అప్పుడు తెలంగాణ తొలి దశ ఉద్యమాల్లో కూడా అప్పుడు మేము 7వ తరగతి నిరాహార దీక్షలు కూడా పెట్టినాం. అప్పుడు తొలి దశలో 69లో కూడా. ఎందుకంటే మాకేం తెలుసు, ఏదో అందరు కూర్చుంటాను, మేము కూడా కూర్చున్నాం, తెలంగాణకు జై తెలంగాణ అన్నాం, అంతేగాని అంతకన్నా ఎక్కువ నాలెడ్జ్ లేదు కదా. ఇప్పుడు మళ్ళీ దశలో ఉద్యమాలు చేసిల్లా? మళ్ళీ దశలో తెలంగాణ యా, బీజేపీలో
చాలా అద్భుతంగా రాణిస్తున్నటువంటి మీరు ఫస్ట్ టైం మహబూబాబాద్ నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ బరిలో ఉన్నారు బీజేపీ తరపున. ఇక 1994 ఎక్కడికి ఎస్. ఇక దాని తర్వాత నుంచి వెళ్ళి పాలిటిక్స్‌ని మీకు దాని తర్వాత మా బాబు చనిపోయిన తర్వాత ఇక పాలిటిక్స్ క్లోజ్ అనుకున్నా. 2002 రెండు 2 పాలిటిక్స్ అంటే ఇప్పుడు మీకు నచ్చట్లేవని కొంత ప్రచారం జరుగుతుంది మీ 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 ఊర్లో. అంటే పాలిటిక్స్ ప్రొఫెషనల్ పొలిటీషియన్స్ డిఫరెంట్ ఫ్రమ్ అట్లాంటి వాళ్ళు. నేను సూట్ కాను. ఫస్ట్ పాయింట్ పొలిటీషియన్ నేను సూట్ కాను. సూట్ గాంధీ మీరు కంటెస్టెడ్ వరకు ఎలా చేసా వెళ్ళగ 2002 తర్వాతనే కదా నేను మానుకున్నది. ఓకే. రైట్. రైట్. నేను ఇప్ సూట్ కాను. అంత ఇప్ ఈజీ ఇప్ కాదు. ఇప్ పాలిటిక్స్ అనేది కూడా వెరీ బిగ్ గేమ్. ఇప్పుడు బాగా చదువుకొని హయ్యెస్ట్ మార్క్స్ వచ్చి మెడిసిన్ కాక ఇక చదువుతారో అది ఎంత కష్టమో. ఈవెన్ బికేమ్ ఏ పొలిటీషియన్ కూడా అంత కాంపిటీషన్ ఉంటుంది. యాహ్! ఇప్పటి రాజకీయ వ్యవస్థ కంప్లీట్ పొల్యూట్ అయిపోయింది. డబ్బు రాజకీయ వ్యవస్థ అని చెప్పేసి అందరు విశ్లేషకులు అంటున్నటువంటి మాటలివి. యెస్. దీన్ని మీరు సమర్థిస్తారా? ఇది టోటల్గా నిజాయితీ లేదు. నో మొరాలిటీస్ పొలిటీషియన్లో. కాబట్టి హ్మ్. అంతకన్నా ఎక్కువ మాట్లాడొద్దు. రైట్. ఓకే. సో, మీరిప్పుడు బీజేపీకి సింపథైజరా? ఎస్, ఐఎమ్ సింపథైజర్. హ్మ్. వై అడగొచ్చు. ఇప్పుడు హిందూ దేశం. హ్మ్. హిందూ దేశాన్ని కాపాడేందుకు ఈ పార్టీ కొంతవరకు పనిచేస్తుంది. హ్మ్. పోనీ దీని ఆల్టర్నేట్గా ఉన్న పార్టీ ఉందా అంటే ఏది లేదు. కాంగ్రెస్ ఎందుకు లేదు? ఇట్ ఈస్ నాట్ ఏ హిందూ పార్టీ. ఓహ్! రైట్. 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 యాహ్! మరలా మీరు పాలిటిక్స్ వైపు చూడరా ఇగ? అవసరం లేదు. అవసరం లేదు. యాహ్! కంటెస్టెడ్‌గా బరిలో ఉన్నారు. ఎంత ఖర్చు పెట్టుకున్నారు? అప్పుడు మాకు శేషన్ ఉండే. ఆ! శేషన్ ఉండే అంటే? మన ఎలక్షన్ కమిషనర్. హ్మ్. శేషన్ మీరు విన్నారా? మంచి మంచి ఆఫీసర్ల దేశంలో పేర్లు వస్తూ ఉంటాయి. అబ్దుల్ కలాం, హ్మ్. టిఎస్ శేషన్, ఇట్లాంటి వాళ్ళు చాలా గొప్ప వ్యక్తి. నిజంగా కూడా ఆయన పెట్టిన ఏవైతే రూల్స్ ఉన్నాయో కనుక హ్మ్. ఆయన ఇంప్లిమెంట్ చేసిండు. ఎంత తర్వాత వచ్చినోడు ఎవడు చేయలే. లిమిట్ ఎంత పెట్టిల్లప్పుడు? అప్పుడు 5 లక్షలే. ఓహ్! అది బా ఇంపాసిబులే గదా! అది హైలీ ఇంపాసిబుల్. ఆ! బట్ నేను న్యాయంగా 2 లక్షలు కూడా పెట్టలే. అంటే నాకు అంత అవసరం, పార్టీ మాకంత లేదు. హ్మ్. 94లో అన్ని కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలని ఒకటున్నాము. సింబాలిక్గా చేసినాం అంతే. హ్మ్. మాకు తెలుసు మాకేంటంటే మా బలం ఎంత ఉన్నదని చూసుకున్నాం. హ్మ్. ఆ 94 బేస్ తీసుకొని ఈ రోజు వరకు రాజకీయం నడుస్తుంది. అదే కనుక లేకపోతే యాహ్! బట్ దట్ కాన్సెప్ట్ ఈజ్ హ్మ్. ఐడియల్. యాహ్! నాకెందుకో ఒకటనిపిస్తుంది. మీ మనసులో ఎక్కడో బాధ ఉంది. మిమ్మల్ని నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. నేనొచ్చినప్పటి నుంచెల్లి ఇక్కడికొచ్చినంత వరకు ఎక్కడనో కొంచెం అది ఉంది. అది ఏం లేదు, మా బాబు పోయిండన్న తప్ప నాకు వేరే ఏం లేదు. నాకు అప్పటి నుంచెల్లి అదేనా మా ఇంకేమన్నా? బాబు చనిపోయిండు. హ్మ్. మంచి స్టూడెంటు. ఫస్ట్ ఇయర్‌లో 98% వచ్చింది. ఆ! 98 8% ఎంపీసా? ఆప్షనల్‌లో బైపీసా? బైపీసీ. బైపీసీ. సెకండ్ ఇయర్ చదవలేదింకా. సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యిండు. అప్పుడే ఫ్రెండ్స్‌తోని కలిసిపోతుంటే అది యాక్సిడెంట్ అయింది. టిల్ట్ అయింది వెహికల్. నలుగురు చనిపోయిన స్పాట్. అంటే అందులో 4 మెంబర్స్ ఉన్నారు. 6 మెంబర్స్. ఇద్దరికేం కాలే. డ్రైవర్ ప్లస్ 3 ఫ్రెండ్స్. ఒక ఇద్దరికి ఏం కాదు. అంటే ఏమన్నా గుద్దిందా? లేకపోతే టిల్ట్ అయిందంటే దానికది ఎట్లా అయితది? రాంగ్ ఇంజన్‌ల రాంగ్ ఉండొచ్చు అని మేము అనుకోని కంపెనీకి రాసినాము. కిర్లోస్కర్ కంపెనీ, అదే టయోటా మంచి కంపెనీ. హ్మ్. హ్మ్. ఎప్పుడు కూడా మేము 1,00,000 కిలోమీటర్లు తిరిగినా కూడా మా డ్రైవర్ మంచోడు. ఫస్ట్ థింగ్ ఈజ్ ఏ హ్మ్. ముస్లిం. ఆ! బట్ ఐ లైక్ హిమ్. ఓకే. వాడు పట్టి వేసుకొని అసలు స్టార్ట్ చేయడు. ప్రిన్సిపల్‌గా ఉంటాడు. మంచిగా తోలుతాడు. వాని తప్పు ఉండకపోవచ్చు. బట్ డ్రైవర్ ఉండరా? ఆయనే తోలుతుండు. యాహ్! బట్ ఇప్పుడు టిల్ట్ ఉన్నారా? అయింది. అతను డ్రైవర్ కూడా చనిపోయిండు. డ్రైవర్ కూడా చనిపోయిండా? హ్మ్. అంటే అంటే డివైడర్‌ని గుద్దడం వల్ల జరిగిందా? అప్పుడు డివైడర్ లేవు ఆడ. హ్మ్. మీరేమైనా ఎంక్వైరీకి ఇప్పుడు ఎంక్వైరీ చేసినాం అనుకో, ఎవడో పేరు చెప్పి ఏమన్నా చేస్తారు. పోయిందైతే రాదు కదా. ఆ!
అది కరెక్టేలే. అది గురించి నేను ఆలోచన కూడా పెట్టుకుంటా. యా, మీ మేడం గారు ఏం చేస్తారు? మీ సతీమణి గారు ఏం చేయరు, ఇంట్లో జస్ట్ హౌస్ వైఫ్. జస్ట్ హౌస్ వైఫ్. అగ్రికల్చర్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఇద్దరికి. యా, ఓకే. సో యా, నేను మీ ఇంట్లో అదే మామిడికాయ తిన్నా కదా. యా, నిజంగా అది మీ తోటలనే. ఇక్కడిదే. చాలా బాగుంది. సో మీరు ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? మేము ఇక్కడ లోకల్నే ఏ మార్కెట్కి వెళ్తాయా లేకపోతే? మేము రిటైల్ మార్కెట్కి మేము బయట అమ్మం. వాళ్ళే ఇక్కడికి వచ్చి తీసుకొని పోతారా? రైట్. యా, మీ గ్రామ ప్రజలకి మీరు ఏమైనా చెప్పుకుంటారా? గ్రామ ప్రజల కొరకే కదా నేను ఇక్కడ చేసేదంతా ఈ వ్యవస్థ. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి గ్రామంలో? దాదాపు 500 కుటుంబం. 500. చాలా మేజర్ గ్రామ పంచాయతీ అయితే ఇది. ఇప్పుడు గ్రామాలన్నీ పక్క విడిపోయినాక 200కి వచ్చాయి. అప్పుడు తండాలు ఉండే 10. యా, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్ళపూసపల్లి మీ విలేజ్. యా, ఈ విలేజ్ కి ఏమేం చేసిల్లు సార్ మీరు? ఈ విలేజ్ నేను సర్వే చేసిన. ఏది బోర్లు పడతాయనా? నో, అసలు సర్వే చేసిన. ఏం సర్వే అది? విలేజ్లో ఇంటింటికి తిరిగి రైతులను ర్యాండమ్గా సర్వే చేసినాం. అసలు ఈ ప్రజలకు ఏం కావాలి, వీళ్ళకి ఏమున్నది, నేనేం చేయగలుగుతా, నా స్పెషాలిటీ ఏంది. రైట్. ఫస్ట్ థింగ్ ఎప్పుడు చేసి ఇది 2002 మా బాబు చనిపోక ముందు 1 year. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి వస్తువు మన షౌకాల దగ్గర ఉద్దర తీసుకునేది. పండిన పంట కూడా ఆ కండిషన్లే నేనే అప్పిచ్చేది. అయితే దీన్ని ఎట్లా రూపుమార్చాలనేది నా ఫస్ట్ ఏముండే. అప్పుడు ఫర్టిలైజర్స్ వాళ్ళకు తెచ్చి వీళ్ళ పంట పెట్టుబడికి ఇచ్చేది. బట్ దే ఆర్ డూయింగ్ అంటే వాళ్ళు బిజినెస్ వ్యాపారస్తులు, వాళ్ళని మనం కానీ చాలా కాస్ట్ ఉండేది. ఏ రేటు పడితే ఆ రేటు పెట్టేది, అదనంగా కొంత ఇచ్చేది. ఎట్లా ఉంటుంది అంటే అప్పిచ్చేటప్పుడు వాడు ఏ చెప్తే వినవలసి వస్తుంది, ఏ రేట్ అంటే దానికి ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చూసినాం. ఇంకోటి నాకేం పడ్డదంటే ఈ ఊర్లో ఉన్న పైసలు బయటికి పోద్దు, ఏం చేయాలి? పైసలు బయటకు పోవడం అంటే నాకు అర్థం కాలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్సులు కొంటారు, బయటకు పోయినట్టే కదా. ఎస్, ఆ డ్రెస్సులు కూడా కొనొద్దు. ఈవెన్ షేవింగ్ చేసుకుంటాం, కటింగ్ చేసుకుంటే కూడా బయటికి పోయి చేసుకుంటారు. వీటన్నిటిని కూడా నేను షేవింగ్ కటింగ్ అనేది ప్రతి ఊర్లో ఉంటాయి కదా, మనం షాపులు, బార్బర్ షాప్ ఇప్పుడు ఉన్నాయి, అప్పట్లో లేవా? లేవు, నేనే పెట్టించాను. ఆహా. ఇప్పుడు ఇవన్నీ రూపు మార్పాలంటే యా, ఈ ఊర్లో మనం సంపాదించిన పైసలు ఈ ఊర్లోనే ఖర్చు పెట్టాలి, ఆ పాలసీ. ఇప్పుడు అన్ని ఎట్లా అని మీరు అనొచ్చు, అది సాధ్యం కాదు. ఇంపాసిబుల్ సార్, కాదు ఇంపాసిబుల్ అనేదాన్ని నేను పాసిబుల్ చేసి చూపెట్టిన. ఇప్పుడు డ్రెస్సులు వేసుకోవాలంటే డ్రెస్సులు కొత్త డ్రెస్సులు ఇప్పుడు అది మన స్వయం సేవక గ్రూపులు ఉన్నాయి, చూపెడతా వాళ్ళు లుంగిలు అమ్ముతారు, చెడ్డీలు అమ్ముతారు, తువాలాలు అమ్ముతారు, డ్రెస్సులు అమ్ముతారు. ఇప్పుడు యంగ్స్టర్స్ ఉన్నారు. యంగ్స్టర్ ఇప్పుడు 100% అనేది సాధ్యం కాదు, గుర్తుంచుకోండి. 100% నేను అదే అంటున్నా. లిమిటెడ్. మన ఆశ అంతా కొండంతా పోవద్దు. మనం ఎక్కడి వరకు దునుకుతాం అక్కడే దునకాలి, కానీ నేను ఇంకా ఈ చెట్టు పైకి దునకాలనేది కాదు కదా. నీ కాన్సెప్ట్ ఎట్లుండాలి, మన వ్యవస్థను బాగు చేయాలని ఉండాలి, కానీ ఇది కాదా నీతోని అంటే ఏది కాదు. మీరు ఎలా చేయగలిగిల్లు అది రాబడదామని నేను చూస్తాను. ఇప్పుడు మన ఊర్లో మనమే దుకాణం పెట్టించడము, సీడ్ కూడా మనమే యూనివర్సిటీల నుండి బ్రీడర్ సీడ్ తెచ్చి మల్టిప్లై చేసి ఇక్కడ ఫౌండేషన్ చేసి రైతులకు ఏ బయట కొనుక్కుంటే ఇక్కడనే తనంత తాను స్వయంగా చేసుకుంటుండు. ఫర్టిలైజర్ కానీ డైరెక్ట్ డీలర్షిప్లు, పెస్టిసైడ్స్ అన్నీ ఉన్నాయి, ఇక్కడనే తీసుకుంటాను. అగ్రికల్చర్ సంబంధించింది బయటికి పోకుండా చేయాలనేది నాకు కాన్సెప్ట్. దాంతో నేను కొన్ని రోజులు ఊర్లో టాప్ చదివినకి మా ఫౌండేషన్ మీద మాది ఎన్రాఫర్డ్ ఫౌండేషన్ పెట్టిన మా బాబు ఉన్నప్పుడే, వాళ్ళ తాత పేరు మీద. వాళ్ళ తాత పేరు రఘునాథ్ రెడ్డి, నూకల్ రఘునాథ్ రెడ్డి రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్. వాడు చనిపోయిన తర్వాత నూకల్ రఘునాథ్ రెడ్డి, అభినవ్ రెడ్డి ఫౌండేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, ఎన్రాఫర్డ్. నేను చూసిన ఇందాక గేట్ దగ్గర అటు ఇటుగా ఉంది, గేట్ కాడ. యా, ఓకే.
సో రైతులు ఇప్పుడు మీరు అనుకున్న విధంగానే మీ ఊరు గురించే మాట్లాడదాం మనం. మీరు అనుకున్నట్టుగానే ఉన్నారా? రైతుల అభిప్రాయాలు కానీ, రైతుల ఆలోచన విధానాలు కావచ్చు, మీ ఊరు గురించి ఏం చెప్తారు? మనము ఎంత చేసినా కూడా రైతుకు తక్కువే. ఆ! సాధ్యమంత వరకు సైంటిఫిక్ వ్యవసాయం చేయాలనేదే నా ఆలోచన. ఇప్పుడు మనం ఏమంటున్నాము, ఎల్నినో వచ్చింది, సూపర్ ఎల్నినో వచ్చింది. అవును. కాబట్టి ఎట్లుంటుంది అనేది వాళ్ళకు మీటింగ్లు పెట్టి, ఓ ఈ పరిస్థితి, ఎండలు వస్తాయి, విపరీతమైన వర్షాలు వస్తాయి, విపరీతమైన ఎండలు వస్తాయి, గాడ్వాలు వస్తాయి. మనకు ఈ ఎండలకు తట్టుకునే క్లైమేట్ చేంజ్కు ప్రకారం మనం పంటలు వేసుకోవాలంటే ఈ హైబ్రిడ్స్ చేయలేవు, హైబ్రిడ్స్ తట్టుకోలేవు. దేశవాళీ కొంత ఇప్పుడు దేశవాళిని కొంత ఎంకరేజ్ చేస్తున్నాం, దేశవాళీ పంటలు. ఈ దేశవాళితో ఈల్డింగ్ రాదు కదా అని మా రైతులంతా చెప్తా ఉన్నారు. రాదు, కానీ మనకు భవిష్యత్తులో మారపోతే Yeah. చాలా కష్టము. Yeah. వాతావరణం కోఆపరేట్ చేయకపోతే మీరు ఏ పంట వేసినా కూడా ఏది వేసినా కూడా లాభం లేదు. మీరు జాతీయ స్థాయి లీడర్‌గా ఎలా ఎదిగిల్లు? మనం చేసే యాక్టివిటీస్తోనే తనంతట నేనేం పోలే, Yeah. అయ్యే గుంజుకుపోయినాయి మనం. మీకు చాలా అవార్డ్స్ వచ్చాయంట, కొన్ని చెప్పండి. జిల్లా నుండి కూడా, జిల్లాలో కూడా బెస్ట్ ఫార్మర్ అవార్డ్స్ వచ్చినాయి, స్టేట్లో వచ్చినాయి, యూనివర్సిటీలు వచ్చినాయి, ఐసీఆర్లు వచ్చినాయి. 2013లో నరేంద్ర మోడీ గారు సీఎం ఉన్నప్పుడు గుజరాత్, ఆయన దేశం మొత్తం వైబ్రెంట్ గుజరాత్ అని ప్రోగ్రాం పెట్టి దేశంలో 650 జిల్లాలు ఉండే, 650 జిల్లాలు, ఒక్కొక్క జిల్లా నుండి ఒక్కొక్క రైతును సెలెక్ట్ చేసిండు. ఇక వాళ్ళ నామ్స్ ప్రకారం సెలెక్ట్ చేసిండు. నేను జిల్లా నుండి సెలెక్ట్ అయిన వరంగల్. అక్కడికి పోయినాక వాళ్ళు ఏ బేసిస్ తీసుకొని ఒక కిసాన్ పంచాయతీ ఏర్పాటు చేసిండు. ఆ కిసాన్ పంచాయతీలో ఈ 650 మందిలో 12 మందిని సెలెక్ట్ చేసిండు. ఆ 12 మందిలో నేను ఒకరిని. మళ్ళీ ఈ 12 మందికి చైర్మన్ సెలెక్ట్ చేసిండు. చైర్మన్ కూడా నేనే. అయితే నాకు మనం ఎన్నో ఊహించాం కదా, డయాస్ మీద పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. అంటే ఐసీఆర్ డైరెక్టర్లు, మన నరేంద్ర మోడీ గారు, ప్లస్ అశోక్ గులాటీని, మనము ఎంఎస్పి రేట్లు నిర్ణయిస్తున్నాడు, సిఏసిపి చైర్మను, అట్లాగా టాప్ పీపుల్ ఉన్నారు ఒక 10-12 మంది. ఆ 12 మందిని కిందికి దించి నరేంద్ర మోడీ గారు కూర్చున్న సీట్లో నన్ను కూర్చుండబెట్టి, రియలా ఈ 12 మంది ఆడియన్స్ ప్లేస్లో కూర్చొని మాట్లాడమన్నారు. ఈ 12 మంది స్పెషాలిటీ మీకు ఎందుకు ఈ అవార్డ్స్ ఇచ్చిండ్రు, మీరు చేయాలి, మీరు ఏం చేసిండ్రు, ఏం చేయాలని. నేను 2013లో కూడా చెప్పిన, ఈరోజు మనకు పప్పులు షార్టేజ్ ఉన్నాయి, ఆయిల్ షార్టేజ్ ఉన్నది. ఇప్పుడు ఈ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన గత ఎందుకు వచ్చింది? మేము రైతులం మండియమా? మనకు ఎంతైతే పప్పు దినుసులు అవసరమో అప్పుడు షార్టేజ్ ఉండే 7 to 8, సమ్టైమ్ 10 lakh tons ఇంపోర్ట్ చేసుకునేది. కానీ మనం పండియలేమా? పండియచ్చు. రైతు ఎందుకు పండిస్తాడంటే నీకు కావాల్సిన మంచి ఇత్తనం ఇవ్వాలి, పండిన తర్వాత మంచి ధర కావాలి, రెండే చెప్పినప్పుడు మద్దతు ధర కావాలి. ఆయిల్లో కూడా మంచి ఇత్తనం ఇవ్వండి, అధిక దిగుబడి ఇత్తనం ఇవ్వండి, మార్కెట్ ప్రైస్ ఇవ్వండి, రెన్యూమరేటెడ్ ప్రైస్, లాభదాయకం ఇవ్వండి. అంతే ఎయ్యో ఇస్తే అనేది కాదు. మీకు ఎంత పంట కావాలో చెప్పండి, రైతు మేము ఉన్నది పండించేటందుకు. మీరు ఇచ్చే రేటుని బట్టి ఉంటాయి. మాకు మంచి రేటు ఉంటే మొత్తం అట్టే పోతాం, అసలు సెల్ఫ్ సఫిషియెంట్ అవుతాము. ఆ కాన్సెప్టే ఇప్పుడు నడిపిస్తాను. నేను 2013లో చెప్పిన విషయాలు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఇంప్లిమెంట్ చేస్తాను. రైట్, ఓకే. ఇప్పుడు మద్దతు ధర ఓకేనా రైతులకి? సార్ మద్దతు ధర ఓకే, బట్ మద్దతు ధర ఇంప్లిమెంటేషన్లో చాలా సమస్యలు వస్తున్నాయి. మద్దతు ధర కేవలం గోధుమలకు, వరికి మాత్రమే మద్దతు ధరలు పడతాయి. గవర్నమెంట్ అని కాబట్టి మక్కలకి 24 ఇచ్చింది కదా మన స్టేట్. ఇది స్టేట్ గవర్నమెంట్ పాలసీ, స్టేట్ గవర్నమెంట్. నేను దేశం మొత్తం గురించి మాట్లాడతాను. రైట్ రైట్. వ్యవసాయం అంటే కొంచెం బ్రాడ్గా థింకింగ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు కొన్ని స్టేట్లో 3000 ఇస్తాను ఛత్తీస్గఢ్లో క్వింటాల్కి, ఏది ప్యాడీకి. దేశం అంతటి ఉన్నదా? అక్కడ ఒక్కనే అట్లా ఉన్నది. ఓకే. సో ఇప్పుడు రైతులు ఏమన్నా
అలవాట్లు ఏమైనా చేంజ్ చేసుకోవాలా? వారి యొక్క అలవాట్లలో ఏమైనా చేంజ్? చేయాలి కాలానుగుణంగా. ఫస్ట్ మనము ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి. కంపల్సరీ. ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడే దిశలో మనం చాలా చేంజ్ కావాలి. రైతు మైండ్ సెట్ కూడా కావాలి. ఇంకొకటి, మన సాయిల్ను బాగు చేయాలంటే మోనోక్రాప్ సిస్టమ్ బదులు మల్టీ క్రాప్ చేయాలి. చేసినప్పుడు మాత్రమే మన సాయిల్లో ఫర్టిలిటీ పెరుగుతుంది తన అన్ని క్రాప్లను బట్టి. కాబట్టి మల్టిపుల్ క్రాప్స్ చేయాలి. క్రాప్ డైవర్సిఫికేషన్ అని చెప్తా ఉన్నారు. అది మంచిదే, రైతులకు కూడా మంచిదే. కానీ ఇప్పుడు మీరు రైతు జనరల్గా ఏం ఆలోచిస్తాడు? ఏ పంటకు లాభం ఉన్నది, ఏ పంట ఎక్కువ దిగుబడి వస్తుంది, దానికి అలవాటు అయిపోయిండు. లేకపోతే కష్టము. ఫార్మరు ఫర్ ఎగ్జిస్టెన్స్, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ సిన్స్ 75 years. 75 years. మన స్వతంత్రం వచ్చిన కాంచెలు కూడా స్ట్రగులే చేస్తాడు రైతు. మరి ఇన్ని అవకతవకలు, ఇన్ని చేంజెస్ వచ్చి, ఇన్ని లాస్లు వచ్చినా కూడా వ్యవసాయాన్ని ఎవరు వదిలిపెడతలేరు. వ్యవసాయము అందరు చేయాలని ఏం లేదు, అంటే ఆల్టర్నేట్ లేక కూడా చేస్తూ ఉన్నారు. అవును. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతు కూడా కొంచెం మారాలి. మనం మల్టీ క్రాప్ పోవాలి. మల్టీ క్రాప్ పోవాలంటే నీ సమస్యలను గవర్నమెంట్ దృష్టికి తెచ్చి నీ డిమాండ్స్ ఉండాలి. ఎట్ ది సేమ్ టైం నేను పంట మారుస్తా, ఈరోజు నాకు వరి పంటతో బాగా లాభం వస్తుంది, అది ఈజీ క్రాప్ అయింది. మొక్కజొన్నలు సీడ్ మంచి వచ్చింది, బాగా వస్తుంది దిగుబడి, అది ఈజీ క్రాప్. ఈ రెండిట్లో మిషనరీ పాత్ర ఎక్కువ ఉన్నది, మిగతా దాంట్లో లేబర్ ఎక్కువ ఉన్నది. ఈ లేబర్ కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మీ గవర్నమెంట్ కొంచెం ఆలోచించాలి. ఏంటంటే ఇప్పుడు మనకు పనికారం పథకం కింద పోతా ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేది ఇవ్వండి, మా రైతు ఇచ్చేది మేము కూడా కొంత ఇస్తాము. అట్లా కొంత కంపెన్సేషన్ చేస్తే కొంత క్రాప్ డైవర్సిఫికేషన్కు చాలా సోర్స్, చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగానే ఇప్పుడు మనం పప్పు పండియాలి, దిగుమతి చేసుకుంటాం. ఈరోజు కూడా ఆయిల్ దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు మీరు ఎట్లయితే ఆయిల్ ఫామ్ ఇచ్చి పర్ ఎకర్కు సబ్సిడీలు ఇచ్చి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కదా, అదేవిధంగా మీరు పంటకు మద్దతు ధర కాక లాభదాయకం ధర ఇవ్వండి. పప్పులకున్న పల్లీలకు, అంటే పప్పులకు ఏ రేటు ఉండాలి మీరు అడగచ్చు. అదొక 12,000 ఇవ్వమంటాను, పల్లి కూడా ఎకరానికి 12,000 ఇవ్వమంటాను. మీకు చూడండి, ది వెరీ ఫస్ట్ ఇయర్ ఎంత దిగుబడి కావాలో అంత రైతు ఇస్తాడు. సబ్జెక్ట్ టు కండిషన్, ప్రొవైడ్ గుడ్ సీడ్. ఓకే. ఇప్పుడు మీరు రైతులకు చెప్పిళ్ళు కొంచెం చేంజెస్ చేసుకోవాలి, కాలానుగుణంగా కొన్ని అని చెప్పేసి మార్పులు చేసుకోవాలి. గవర్నమెంట్ ఏం మార్పులు చేయాలి? గవర్నమెంట్ నేను చెప్పాను కదా, రైతుకు మంచి సీడ్ ప్రొవైడ్ చేయాలి, అంతే. మద్దతు ధర ఇవ్వాలి, చాలు. మాకు ఏది అవసరం లేదు. మరి ఇదే మన ఎరువులు అవి ఎట్లా? యూరియా సార్, యూరియా దొరకకుండా మేము పండిస్తాము సార్. మీరు చదువుకున్నారు, మీరు చేయగలుగుతున్నాము. నా గురించి మాట్లాడతా లేను. ఇప్పుడు యూరియా దొరకదు అనేది ఇప్పుడు ప్రభుత్వం ఎంతైతే చెప్పాలనో చెప్తా ఉన్నది. ఎందుకంటే ఈ యుద్ధాల వలన, ప్లస్ మన దగ్గర తయారు కాబట్టి ఇంపోర్ట్ చేసుకుంటే చాలా ధరలు పెరిగిపోయినాయి. కాబట్టి మనం అది దృష్టిలో పెట్టుకొని ఆల్టర్నేట్గా నేచురల్ ఫార్మింగ్ వైపు పోవాలి. నేచురల్ ఫార్మింగ్ వైపు పోయి, మీరు నేచర్ ఫార్మింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఎకరానికి 10,000 ఇవ్వండి, నీ యూరియా అడిగేటోడే లేడు. ఓకే. నీకు ఆల్టర్నేట్గా ఎన్నో ఉన్నాయి, యూరియా బదులు వాడతాను. సార్, మీరు చదువుకున్నారు, అంతా చేస్తున్నారు. చాలా మంది ఫార్మర్స్ చదువుకోలేని వాళ్ళే ఉన్నారు. 60% వాళ్ళే ఉన్నారు. ఎట్లా పాసిబుల్ అవుతుంది? వాళ్ళకి ఏం తెలుసు అని అనుకుంటాను. రైతు శాస్త్రవేత్తలకు వాళ్ళ సబ్జెక్ట్ మీద ఎంతైతే ఉంటుందో, ఈ రైతు అనుభవం మీద కూడా ఈక్వలెంట్గా ఉంటుంది. రైతు శాస్త్రవేత్త ఇద్దరు కలిసి పని చేస్తే 100% సక్సెస్ఫుల్. అయితే వాళ్ళేమీ వాళ్ళకి చదువు రాదు ఎట్లా అని అనుకోకండి. వాళ్ళ అనుభవం చెప్పింది, వాళ్ళకి బాగా నాలెడ్జ్ ఉన్నది. అంతా ఏం తీసి పడేయద్దు, చదువు రాకపోవచ్చు. నేనేం తీసి పడేయట్లేదు. ఇప్పుడు ఇది చాలా టెక్నికల్గా కొన్ని తెలుసుకొని ఉండాలి. వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు చూడండి,
అనుభవపూర్వకంగా చాలా వస్తుంది. ఇప్పుడు ఊర్లలో హైదరాబాద్లో రిక్షా తోలుతాడు, వాడు చదవలే కానీ హిందీ పక్కాగా మాట్లాడతాడు. అది ఆటోమేటిక్గా హైదరాబాద్ అంటే ఆటోమేటిక్గా మాట్లాడేస్తారండి. ఇక్కడ వ్యవసాయం చేసేటప్పుడు కూడా శాస్త్రజ్ఞులతో కలిసి పనిచేసినప్పుడు కూడా వాళ్ళ అనుభవంగా అన్నీ తెలుస్తాయండి. యా 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 ఓకే. యా సో ఇప్పుడు ఇప్పటిదాకా కాకుండా రాబోయే తరాల వాళ్ళకైనా రైతులకి మంచి గుడ్ ఉంటుంది అనుకుంటున్నారా? భారతదేశం వ్యవసాయక దేశము. మ్మ్. ఈ వ్యవసాయ విధానాలలో నేను ఒకటే కోరుకుంటున్నా, పొలిటికల్ విల్ ఉండాలి. ఉండాలనా? అందరు పొలిటికల్ విల్ ఉండాలి. ఏంది, నేను మద్దతు ధర డిక్లేర్ చేసిన, ఆ మద్దతు ధర 100% ఇంప్లిమెంటేషన్ కావాలి. ఇంప్లిమెంటేషన్ కావాలంటే పొలిటికల్ విల్ ఉండాలి. యా కంపల్సరీ. ఇప్పుడు ఇక్కడున్న పాలసీలన్నీ కూడా చెప్తున్నా, పొలిటికల్ విల్ ఉంటే 100% సక్సెస్. ఏ పాలసీ తీసుకోండి, యా ఈరోజు రాజకీయాలకు బాగా అంటే ఏ టు జెడ్ ప్రతి దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అది మంచిది కాదు. Hmm. ఇన్వాల్వ్ అయినప్పుడు మీకు విల్ కూడా ఉండాలి యా సక్సెస్ఫుల్ రేటుకు, యా 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 ఇంప్లిమెంటేషన్కు. Yeah. అవి ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. యా నేను నవేడేస్ అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే, రాబోయే రోజుల్లో వ్యవసాయం చాలా కాస్ట్లీ వ్యవసాయం కాబోతుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా కూలీలు దొరకట్లేరు, హమాలీలు. వాళ్ళకి వచ్చిన కూడా వేలలో అడుగుతున్నారు. అంటే వేలలో అడుగుతున్నారంటే కాస్ట్లీ వ్యవసాయం రాబోయే రోజుల్లో జరగబోతుంది అనుకోవచ్చా? రాబోయే రోజులు కాదు, ఆల్రెడీ మన అగ్రికల్చర్ చాలా కాస్ట్లీ. మీరు ఇండైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సబ్సిడీలు ఇస్తుంది. ఉమ్, యూరియా 2500 బస్తా దొరికేది మీకు 260కి ₹6 ఇస్తుంది. అంటే ఎంత సబ్సిడీ ఇస్తుంది, ఎంత పర్సంటేజ్ ఇస్తుంది. అట్లాగనే ఫాస్ఫరస్ మీద, పొటాష్ మీద, అట్లాగనే నీరు మీద, ఎలక్ట్రిసిటీ మీద, యా మద్దతు ధరల మీద మీరు ఇవన్నీ కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఈరోజు బియ్యం రేటు ₹200 కొనవలసి వస్తుంది. ఆ, ఓకే. ఇది ఏ రోజుకైనా ఎంత అంటే దాదాపుగా ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు ప్రభుత్వాలు, మేము ఎరువులకు 2.5 లక్షల కోట్లు ఆ, పెడతా ఉన్నారు, సబ్సిడీ ఇస్తున్నారు. ఇక మీరు అట్నే అన్నిటికీ తీసుకోండి, ఇప్పుడు ఆహార ధాన్యాలకు ఎంత సబ్సిడీ ఇస్తుందో, ఉమ్, ఎలక్ట్రిసిటీకి ఎంత సబ్సిడీ ఇస్తుందో. నే- 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 నేను నేను ఈ ఇయర్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అయితే అంటే లాస్ట్ ఇయర్ మీరు కూలీ ప్రభుత్వాలు సరిగా అసలు ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు. నీటిని వాడుకోవాలి, ఉమ్, కరెంటును వాడుకోవాలి. ఉమ్, అలాగే ఈ దేశంలో పుట్టిన, ఈ దేశంలో ఉద్భవించిన వాటిని బేస్ తీసుకొని మాత్రమే వ్యవసాయం చేయాలి. ఎందుకు బయట ఇంపోర్ట్ చేసుకోవాలి? ఉమ్. ఇందులో నేనేమంటున్నా చాలా నేను మార్పు తీసుకురావాలి ప్రభుత్వాలే. ఉమ్, ఫస్ట్ ప్రభుత్వాలు మారితే, ఇప్పుడు ఎక్కడ చూడండి లిబరలైజేషన్ వచ్చింది. ఉమ్, లిబరలైజేషన్ వచ్చినాక ఇష్టం ఉన్నట్టు అన్ని బయటికి కొంటాను అవును చేస్తాం. అవును ఈ దేశం మీద ప్రేమ ఉండాలి మనిషికి. ఇది నా దేశంలో తయారైంది, నా వస్తువు నీకు కొనుక్కోవాలి అని అన్నప్పుడు యా బ్రహ్మాండంగా దేశ ఆర్థిక అభివృద్ధి యా చెందుతుంది. మీరు అన్నట్టుగానే మొన్న ఆ, నరేంద్ర మోదీ గారి 12 సంవత్సరాల సక్సెస్ఫుల్ జర్నీ వారు అన్నారు, మన దేశంలో ఏదైనా తయారీ చేస్తే వాటిని ఎక్కువగా మనము ప్రమోట్ చేద్దాము, ఎంకరేజ్మెంట్ చేద్దాము, బయట దేశాల నుంచి వచ్చినట్టు వాటిని కొంచెం తగ్గిద్దామని చెప్పేసి అన్నారు. మీరు అదే మాట అంటున్నారు. అంటే ఇప్పుడు అది అందరికీ తెలుసు. ఉమ్, ఆ విధంగా పోకపోతే ఇప్పుడు కాదండి, మనకు ఇండస్ట్రీస్ పెరగాలి, ఉమ్, ఎంప్లాయ్మెంట్ రావాలి. ఉమ్, మనం తయారు చేసినోడు ఎవడు కొనాలి? అవును మనం మనం కొంటేనే మనమే కదా, మనమే కొనుక్కోవాలి. కొనుక్కున్నప్పుడే కదా. అవును అవి అభివృద్ధి. అది రా మెటీరియల్ అమ్ముడు పోతుంది, చేసినవి అమ్ముడు పోతాయి, అవును దేశ ఆర్థిక పరిస్థితి అంటే పెరుగుతూ ఉంటుంది, అంటే ఇన్కమ్. అంటే ఇప్పుడు మనకాడ ప్రొడక్ట్ శక్తి లేదా? ప్రొడక్ట్ వచ్చి చాలా ఎక్కువ ఉన్నది, ఓవర్ ప్రొడక్షన్ అన్నది. కానీ ఎవరు కొంటుండ్రు ఈ దేశంలో చెప్పండి? అన్ని మల్టీనేషనల్ ప్రొడక్ట్స్ వాడతాను. మల్టీనేషనల్ మనము లిబరలైజేషన్ వచ్చినాక ఆపేతందుకు లేదు.
మల్టీనేషనల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారంటే వాళ్ళకి ధీటుగా మనోళ్ళు ఎందుకని తయారు చేయలేకపోతారు? ధీటుగా తయారు చేస్తున్నారు. కొన్ని విషయాలలో దాని కాంపిటీషన్‌లో లేవు. హ్మ్. ఉన్న వాటిని కొనుక్కోరాదు. అవును. పాయింటే. ఇప్పుడు ఉన్న వాటిని కొనుక్కో. హ్మ్. బట్టలు మనం చేయలేమా? మనమే కాటన్ పండిస్తాము. మనమే మిషన్ మన దగ్గర పండిన పత్తినే వేరే వాళ్ళు ఎక్స్‌పోర్ట్ అయ్యి, వాళ్ళు మన దగ్గర పండిన బట్టలే దారాలు, ఫ్యాబ్రిక్స్ హ్మ్. ఎక్స్‌పోర్ట్ చేస్తుండ్రు. మళ్ళీ అయ్యే మనం వాడతాన్నాం. అంటే నేను అమెరికా పోయినప్పుడు చూసినప్పుడు ఒక షర్ట్ మేడ్ ఇన్ కంబోడియా, ఆ! మేడ్ ఇన్ చైనా. ఆ! ఓకే. ఇప్పుడు మన దగ్గర కూడా మీరు మీరేమైనా చూడండి, కొనుక్కున్నారా? కొన్నాం కదా, కొంటేనే కదా తెలుస్తుంది కదా, ఓకే. కొనాలి కదా, దాని వాల్యూ ఏంది, మన యాహ్! వాల్యూ ఏందని యాహ్! చెప్తున్నా కదా. హ్మ్. హ్మ్. యాక్చువల్ కాటన్ ఇండస్ట్రీ, కాటన్ బట్టలు ఇండియాలో ఉన్నంత స్టాండ్ ఎక్కడ ఉండవు. నిజమా? ఆ, మన ఇండియన్ కాటనే స్టాండర్డా? చాలా స్టాండర్డ్. మరి అక్కడ బ్రాండ్ ఇప్పుడు అంటారు కదా! అరవిందో మిల్స్, ఇప్పుడు అమెరికన్ ప్లస్ సెంచరీ మిల్స్, ఇవన్నీ చాలా బ్రా టాప్. ఎంత క్వాలిటీ, ఎంత ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాయి మన ఇండియన్ కాటన్. వేరే దేశాలే బ్రాండ్ అంటారు కదా! ఇప్పుడు బ్రాండ్ అంటే ఉంటుంది. ఇప్పుడు కంపారిజన్ చేస్తున్నారు. హ్మ్. కొంత ఏంటంటే వాళ్ళు ఏది ఈ సేల్స్ పెట్టి ఓ 50% తక్కువ ఇచ్చినప్పుడు కొంచెం హ్మ్. మన ఫ్యాబ్రిక్ కంపారిజన్, ఇప్పుడు అంతా తెలికలోళ్ళు కదా, అంతా హ్మ్. కంప్యూటర్లు వస్తాను కదా, యాహ్! యాహ్! ఏది తక్కువ ఉంటే అది కొంటారండి ఇప్పుడు యాహ్! యాహ్! సో, దేశంలో తయారైతే అన్ని సో కూడా. మహబూబాబాద్ జిల్లాలో మీ ఫ్రెండ్స్ ఎవరున్నారు? మీలాగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎవరెవరు చేస్తున్నారు? చాలా మందే ఉన్నారు. ఉన్నారా? ఉన్నారు ఉన్నారు మీ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. చాలా మంది ఉన్నారు. మా ఒక పోలీసు జమాదారు చేస్తాడు వెంకన్న అని. ఆ! ఇక్కడ ఒక మా ఫ్రెండ్ ఉన్నాడు దామోదర్ రెడ్డి అని, హ్మ్. ఆయన కూడా చేస్తాడు. ఎన్ని చాలా ఎకరాల్లో? మంది ఉన్నారు. వాళ్ళు చిన్న రైతులు, చిన్నగా హ్మ్. 4, 5, 6. అందులో వాళ్ళు చేస్తున్నారు. యాహ్! ఓకే. సో, దేశవ్యాప్తంగా మీతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యే ఫార్మర్ ఎవరు? మీరు ఢిల్లీ వెళ్లారు, అవార్డ్ తీసుకున్నారు. సో, మీకు మా ఫ్రెండ్స్ భారతదేశంలో నాకు ఈ అవార్డు ఫార్మర్స్ ప్రతి స్టేట్ నుండి వస్తారు. హ్మ్. మాకు గ్రూప్ ఉన్నది, హ్మ్. ఏం పంట పండిస్తానం ఏమున్నదని చెప్పి. ఆ! నేను ఇంటర్నేషనల్గా కూడా ఒక ఫార్మర్స్ గ్రూప్ ఉన్నది, దానిలో కూడా మిమ్మల్ని ఆ! అన్నీ తెలుస్తూ ఉంటాయి మాకు. ఆ! ఏం పండాలి, ఏం దొరుకుతలేదు, మీ దగ్గర దొరుకుతుందా, నా దగ్గర దొరుకుతుందా. ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ అని ఏర్పాటు చేసింది. ఆ! ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఏంటంటే పంజాబ్లో ఒకటి ఉన్నది, హ్మ్. అక్కడ ఏది పండిస్తాండ్రు, మన తెలంగాణలో ఏం పండిస్తాండ్రు. ఓ ఫెడరేషన్ చేసిండ్రు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలు. హ్మ్. నేను పండినవి వాళ్ళకు పంపించుడు, వాళ్ళ పండినవి మీరు తెప్పించుడు, ఇవన్నీ ఏర్పాటైతేనే కొన్ని లిటిల్ ఒక 5% సక్సెస్ఫుల్ అయిన ఎపిసీలో 10% అయినా ఇంకా దాన్ని ఎక్కువ చేయాలి. ఈ కాన్సెప్ట్ చాలా మంచిది. ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఒక గ్రూపుగా ఏర్పడి 750 మంది, హ్మ్. ప్రతి మండల్ 1 ఎపిసి, దాంట్లో మనమంతా ఐకమత్యమై మనకి ఏవి అవసరాలు ఉన్నాయి హ్మ్. అవి మనమే సమకూర్చుకొని మనమే కొనుక్కోవాలి హ్మ్. బయట నుండి. మనం పండించిన పంట దేశంలో ఎక్కడ ఎక్కువ రేటు ఉంటే మనమే డైరెక్ట్ అమ్మాలి. ఈ కాన్సెప్ట్ అది. డైరెక్ట్ అమ్మడం అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్స్‌పోర్ట్ చేయాలంటే ఎంత చార్జ్ అయితది మనకి అసలు? వినండి తీసుకెళ్ళాలి కదా! ఇక్కడ నుంచెళ్ళి. సరే, ఇప్పుడు ఎక్స్పోర్ట్ రేట్స్ డిఫరెంట్ ఉంటాయి. హ్మ్. ఎన్ని పోగా కూడా 50% ప్రాఫిట్ ఉంటుంది. బట్ ఎక్స్పోర్ట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మనము విపరీతమైన బ్యాండ్ కెమికల్స్ వాడటం వల్ల మనము అగ్రికల్చర్లో ఎక్స్పోర్ట్లో చాలా వెనుకబడి ఉన్నాము. హ్మ్. దీంట్లో చేంజ్ తీసుకురావాలని చెప్పి నా ప్రయత్నం. హ్మ్. మనము హ్మ్. నేచురల్ ఫార్మింగ్ చేసుకుంటే హ్మ్. 100% ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎక్స్పోర్ట్ చేయాలంటే మనకు ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. హ్మ్. ఎక్కడ లేదు. హ్మ్. అది ఏదో పెద్ద పెద్ద సీడ్. ఇప్పుడు మామిడి పనులు పండి మామిడి పనులు వేరే దిక్కు ఎక్స్పోర్ట్ చేయాలంటే బెంగళూరు పోయి చేయాలి, ఇరాడియేషన్ అయితే అమెరికాకు పంపించాలి, నాసిక్ పోవాలి. మన తెలంగాణ లేదు. హ్మ్. తెలంగాణలో మంచి ఏరియా ఉన్నది, హ్మ్. మ్యాంగోస్. మరి ఈ ఈ ఇప్పుడు ఈ ఇవన్నీ ఫెసిలిటీస్ కనుక ఈసారి అరేంజ్ చేస్తే అన్ని చేయొచ్చు మనం. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో మామిడి పంటలు అంతగా దిగుబడి రాలేదంట. నిజమేనా? మీరు కూడా తోట ఉంది కాబట్టి. అంటే చెప్తున్నాను, మనకేమైతుందంటే వాతావరణం అనుకూలంగా లేకపోవటం వలన ఏమైతుందంటే ఫ్లవర్ డ్రాప్ అవుతుంది, చిన్న పిందెలు రాలిపోతా ఉన్నాయి.
వాటిని కంట్రోల్ చేసుకునేందుకు కెమికల్ విధానం ఉన్నది, ఉమ్. ఆర్గానిక్ విధానం ఉన్నది. మీరేం వాడిల్లు? కెమికల్ వాడిల్లా? మేమంతా కౌ డంగు, కౌ యూరియన్ ఇప్పటి నుంచి ఎలా అన్నారు కదా అది అది దానికి చాలా 10 ఏళ్ళ నుండి వాడతాను. మామిడి తోటకి. సో కంట్రోల్ అవుతుంది కొంచెం కొంచెం. ఈసారి దిగుబడి రాలేదంటే వాతావరణం ప్రాబ్లమేనా? చాలా మట్టుకు వాతావరణంలో అంటే హెవీ అంటే మీకు పూచిన తర్వాత వాన పడ్డది. వాన పడడం వల్ల ఏమైతే డ్రాపింగ్ అవుతుంది పువ్వు అంతా. ఇంకోటి వాతావరణంలో చేంజ్ వచ్చింది, అంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ అయిపోయింది. దాంతో ఏమవుతుంది అంటే మచ్చలు వస్తాయి, దాంతో కూడా ఇది అవుతుంది. సన్నీ డే కూడా, బట్ ఎండ కూడా చాలా గట్టిగానే కొట్టింది ఈసారి. ఎంత ఎండ కొట్టినా కూడా మనకు చెట్లు ఇంకా ప్రాపర్గా సాయిల్లో బలం ఉంటే తట్టుకోగలుగుతుంది. అది ఎవరికి అర్థం కాదు. మీకు ఒక్కటే విషయం చెప్తా, అంటే వాటర్ ఫుల్ ఉండాలా? వాటర్తో పాటు ఫస్ట్ సాయిల్ కరెక్షన్ అని నేను మొదలు పెట్టిన. మీరు చూసిండ్రు కదా. సాయిల్ కరెక్షన్ అంటే ఏం చేయాలి? ఇప్పుడు సాయిల్ అనాలిసిస్ చేసుకోవాలి. సాయిల్ అనాలిసిస్ చేసుకుంటే ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గర ఏమని చెప్తాడు? బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి అంటాడు కదా. దీని కూడా అన్ని ఉన్నాయి టెస్టులు. 26 ఎలిమెంట్స్, మైక్రోన్యూట్రియంట్, పిహెచ్, మన సాయిల్ టైపు, సాయిల్లో సూక్ష్మజీవులు ఎన్ని ఉన్నాయా లేవా, మైక్రోబ్స్ అంటాం. ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తే నేను ప్రైవేట్లో చేయించుకున్నా, నాకు 7,000 రూపాయలు అయింది. మొత్తం నా సాయిల్ స్ట్రక్చర్ తెలిసింది. ఈ సాయిల్ను నేను కరెక్షన్ చేయాలి, మంచి సాయిల్ చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నా. ప్లస్ నేను న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మ్ చేస్తా కదా. ఇప్పుడు నేను చేస్తే పక్కోడు చేయాలి కదా, చెయ్యడు, మరి ఎట్లా? కాబట్టి నేను ఆడ ఏం చేసిన, నా బార్డర్కు మొత్తం 5 ఫీట్ల వెడల్పుతోని 5 ఫీట్ల లోతుతోని కందకాలు ఇచ్చిన. అవును అవును, చూసిన నేను. అవి పెద్ద కాలువ లెక్క ఉన్నది అది. అంటే ఇప్పుడు ఈ పొలాల ఇది కెమికల్, ఇది దీనిది వస్తే ఆ కాలువలనే పడుతుంది, మళ్ళా నాకు రాదు. ఓహో, ఓకే ఓకే ఓకే. మళ్ళా నా వాటర్ బయటికి పోవద్దు. నా వాటర్, నా చెలకల్ది ఉంటది కదా వాటర్, నా దగ్గరనే ఉండాలి. దానికి ఏం ప్లానింగ్ చేసి? ఇదే చుట్టూ దీంట్లో ఉన్నది కందకంలో పడుతుంది. రైట్, బయటి వాటర్ మీ దగ్గరికి రావు, మీ వాటర్ బయటికి పోవద్దు. ఇది బేసిక్ ప్రిన్సిపల్. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని సాయిల్ కూడా, ఇప్పుడు నేను ఈ కందకంలో ఇచ్చిన సాయిల్ అంతా కూడా బ్రాడ్కాస్ట్ చేసిన, చెలకల్ని చల్లిన. నీకు కింద ఉన్న పొరంతా ఈ మట్టితో నింపింది కదా, అంత కలియ దున్నాం కదా. అవును, కలియ దున్నిన తర్వాత దాంట్లో బేసిక్ ఏం చేస్తామంటే ఐరన్ ఆక్సైడ్ ఇస్తాం, రాక్ ఫాస్ఫేట్ ఇస్తాం. ఇవి ఏంటంటే ప్లస్ నేను చేసిన బయోచార్ కూడా కలుపుతా. ఇవి వేయటం వలన సాయిల్ ఫర్టిలిటీ పెరిగిపోతుంది. పెరిగిన తర్వాత నేను సమ్మర్లోనే నువ్వులు వేసిన, మీరు ఇప్పుడు ఫోటో కూడా తీసుకున్నారు, అది మళ్ళీ తీసేసిన. తీయటం వలన ఏమవుతుందంటే నా సాయిల్లో కార్బన్ బాగా పెరిగిపోతుంది. అట్లా మల్చింగ్ చేస్తాం 35 డేస్కు నువ్వుల పంటేసి, మళ్ళీ ఇంకొకసారి వేస్తా, మళ్ళీ మల్చింగ్ చేస్తా, మళ్ళీ ఇంకోసారి వేస్తా, థర్డ్ టైం కూడా వేసినప్పుడు. దీంతో ఏమవుతుంది, నాకు ఫస్ట్ కలుపులో కొంత కంట్రోల్ ఉంటుంది. ఓకే, భూమికి బలం వస్తుంది, కలుపు కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఈ విధానం చేస్తున్నాము. మీ చుట్టుపక్కల అందరు రైతులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు కూడా ఆర్గానిక్ కాదు కానీ నేను సంతోషపడతాను. 2002లో పోయే ఒక్క రైతుకు గ్రీన్ మేనర్ గురించి తెలియదు, కానీ ఇప్పుడు అందరు ఫాలో అవుతాను. అవును, అంటే అట్లీస్ట్ ఒక చేంజ్ అనేది వస్తా ఉన్నది. అవును, ఇప్పుడు ఇది కూడా నేను వాళ్ళకి చూపెట్టి చేయాలి. ఏ రైతైనా కూడా రిజల్ట్స్ బాగుండి వాళ్ళకు నమ్మకం పెరిగితే మారుతారు. ఇప్పుడు జరిగేది ఏంటంటే, ఏ అయితే ఆర్గానిక్ ఫార్మర్ ఉన్నాడో చాలా మట్టు ఆ ఊరోళ్ళని మారిస్తే చాలు. మీరు అక్కడ నేను పెద్ద పెద్ద బ్యాగ్స్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి కదా సార్, అవి అందులో ఏముంటాయి సార్? అంటే ఇప్పుడు గతంలో ఏం చేసిందంటే సుభాష్ పాలేకర్
ఒక 200 గ్రాముల డ్రమ్ములో చేసుకోమని జీవామృతం కొరకు అన్నారు. ఉమ్, నేను ఈ జీవామృతాన్ని ఇంకా కొంచెం అడ్వాన్స్గా చేసుకున్నా. ఉమ్. అంటే ఈ జీవామృతం ఒక 1000 లీటర్లు పట్టాలి. ఏముంటాయి అలా? అలా కల్చర్స్ ఉంటాయి, బయో కల్చర్స్, సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు ఈ పెండలో ఉంటాయి, అవును మూత్రంలో ఉంటాయి, అవును. కొన్ని బయో ఏది అది బయో కల్చర్స్లో కూడా మనం కొన్ని ల్యాబ్లో తయారు చేసిన కూడా అవును, తెచ్చి అవును. వాళ్ళు వేస్తాం. ఉమ్, ఉమ్. వీటికి తిండి కావాలి కదా. అవును. తిండి కావాలంటే నేనేం చేస్తా, పండ్లు 5 రకాల పండ్లను జ్యూస్ చేసి పోస్తా. ఆహా. తీయటి పండ్లు ఏమేమి ఉంటాయి, అరటి పండు ఉంటుంది, ఉమ్, ఇది అంటే గట్టి పండ్లు, మెత్తటి తీసుకోవద్దు. అరటి పండ్లు కూడా మేము తక్కువ ఇస్తాం. మెయిన్గా ఎక్కువ వాడేది గుమ్మడి, తినే గుమ్మడి. ఓకే 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 ఓకే. తినే గుమ్మడి వేస్తాం, చిక్కు, ఉమ్, సపోటా వేస్తాము, అంగూరా వేస్తాము. వీటిని అన్నిటిని జ్యూస్, ఇక్కడ మా దగ్గర మిషన్ ఉన్నది, ఉమ్. జ్యూస్ బట్టి అలా పోస్తాం. ఎంత దీంతో పాటు ఎంత మోతాదులో? మా సైజులను బట్టి నాకు 100 కిలోలు తెస్తా, పపాయి తెస్తా 100 కిలోలు, అన్ని 100 కిలోలు చేస్తా. సార్ ఇక్కడ ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని. ఇది వన్ టైం ఉంది, ఇయర్లా ఇయర్లీ ఒకసారి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి. ఎంత చెప్పండి. ఇప్పుడు 100 కిలోలు నేను తీసుకొస్తే ఎక్కడ మన మార్కెట్లో 2000 రూపాయలు. కానీ నాకు అది ఎన్ని ఎకరాలకు వస్తుంది? 20 ఎకరాలకు వస్తుంది. అవునా? అట్లాగనే నాదే కాదు, యూరియా టైప్ అన్నట్ట. యూరియా కాదబ్బా, దాంట్లో పండ్ల రసాల్లో ఎన్ని మైక్రోన్యూట్రియెంట్. ఇప్పుడు మీరు డాక్టర్ అనాలిసిస్ చేసి నీకు ఏది తక్కువ ఉన్నది, నీ బి కాంప్లెక్స్ తక్కువ అని ఇస్తాడు కదా. నా దగ్గర పండిన పంటలో అన్నీ ఉంటాయి. జింక్ ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటాయి. అవన్నీ చల్లుతారా? నో, మన నేచురల్గానే పుడతాయి. ఇప్పుడు అదే కదా డిఫరెన్స్ కెమికల్ వ్యవసాయానికి, ఆర్గానిక్ వ్యవసాయానికి. వాటిని డైరెక్ట్ ఏం చేస్తారు? అవి ఇచ్చి సాయిల్లో వారిస్తున్నాం కదా, మొక్కలకు వారిస్తాము. ఆ మొక్కలు బలపడతాయి. ఆ మొక్కల్లో మీరు కోసి అనాలిసిస్ చేస్తే అన్ని అది న్యూట్రియంట్ ఉంటాయి. పండిన పంటని అనాలిసిస్ చేస్తే అన్ని న్యూట్రియంట్ ఉంటాయి. అవి తిన్న మంచిగా ఇంకా ఉన్న వాడికి కూడా ఆర్టిఫిషియల్గా తీసుకోవాల్సిన పనే ఉండదు. ఓకే, మీరు ఈ ఇయర్ నుంచి కదా అది చేస్తుంది? అది ఈ ఇయర్ నుంచి చేస్తున్నా. గతంలో కూడా కొంచెం కొంచెం చేసినాం. నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత కదా నేను ఫుల్ టైం తిరగాలి కదా. ఎట్టే ఫస్ట్ టైం అట్లా పోద్దు కదా. 15 ఏళ్ళ నా ఎక్స్పీరియన్స్ తోని ఇప్పుడు టోటల్ కెమికల్ వాడొద్దని చెప్పి చేస్తాము. అప్పుడు సెమీ ఎంత ఖర్చు అయింది అదంతా? ఆ బ్యాగ్స్ కి ఆ బ్లాక్ కలర్ ఇంత పెద్ద ఏమంటారు సార్ దాన్ని? ఈబీసీ అంటారు. ఈబీసీ, ఎఫెక్టివ్ బయో కంట్రోల్ ట్యూబ్. యా, ఇంత ఎండలో అది ఎట్లా తట్టుకున్నా సార్? 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడిలో కూడా దానికి ఏమి కాదు. ఓ, అంత అట్లా తయారు చేసిల్లా? ఎస్, రైట్. అది అంతా మీరు సెటప్ చేయడానికి ఎంత ఖర్చు అయింది? అది ఫస్ట్ టైం ఇన్స్టాల్మెంట్ కదా, జస్ట్ 2 lakhs అయింది. 2 lakhs అయింది. కానీ 40 ఎకరాల కంటే ఎంత పడుతుంది ఎకరానికి? మెయిన్గా ఇక్కడ పెట్టుబడిలో మనం ఎంత పెట్టినా కూడా నేను చేసే పద్ధతిలో ది వెరీ ఫస్ట్ ఇయర్ నాకు ప్రొడక్షన్ వస్తుంది. సెకండ్ ఇయర్లో పెరుగుతా పోతా ఉంటుంది. ఇక నాకు ఇక్కడ చాలా మట్టుకు ఆర్గానిక్ ఫార్మింగ్లో 3 years కావాలనే ఒక సిస్టమ్లు ఉన్నాయి. నేను చేసే సిస్టంలో ది వెరీ ఫస్ట్ ఇయర్ ఐ డోంట్ లూజ్ ఎనీథింగ్. ఓకే, యా. మిగతా రైతులు ఏమంటున్నారు మరి మీద ఇవన్నీ చూసి? వాళ్ళకి ఇప్పుడే కదా, ఇయర్ కదా, చూపెడతా. వాళ్ళు చూపెడితే వాళ్ళు ఆలోచన చేస్తారు. ఇప్పుడు నేను ఒక్కడిని వేసిన 2002లో, ఇప్పుడు 2015కి వచ్చారు అందరు వేస్తాను. నేను అనేది మీరు అన్న ఈ బ్యాగ్స్, ఇవి పెద్ద పెద్ద డ్రమ్ము లెక్కన బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఇట్లాంటి ఏ రైతు అయినా చేస్తున్నారా? చేయడానికి ఇయర్ పెట్టిన ఎవరైనా చేస్తామని అంటున్నారా? ఎవరైనా ఇయర్ పెట్టిన కదండి. రిజల్ట్ చేయండి మనం కూడా చెప్పొద్దు ఎప్పుడైనా కూడా ఇంకో రైతుకు. ఇప్పుడు నేను 10 ఏళ్ళ నుండి చేస్తాను, కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి నేను పెట్టుకున్నా. వాడు కూడా చూడాలి కదా, అవతల రైతు కూడా చూసి. ఎక్కడ చూసిల్లు మీరు ఇదంతా? నేను గుజరాత్లో చూసిల్లు. గుజరాత్ చాలా డెవలప్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు. ప్రతి ఇండస్ట్రియలిస్ట్కు 50-100 ఎకరాలు ఉంటుంది.
వాళ్ళు ఈ న్యాచురల్ ఫార్మింగ్ బాగా ఎంకరేజ్ చేస్తాం. తక్కువ ఖర్చు తక్కువే, ఆ, బట్ ఎవ్రీ ఇయర్ ఏదైతే కెమికల్ ఫార్మింగ్ పెడుతున్నామో ఉమ్, ఆల్మోస్ట్ దాంట్లో 50% పెట్టారు. మరీ జీరో అంటారే, జీరో బడ్జెట్ అని మన పాలేకర్ తప్పు. అదే చాలా పెద్ద కాస్ట్లీ ఉన్నాయి అవన్నీ జీరో తప్పు బడ్జెట్ కానీ మనము పెట్టుబడులు కెమికల్ చేసినంత పెట్టుబడి అవసరం లేదు. దానితోని మనము ఎన్విరాన్మెంట్ను కాపాడుతున్నాం. ఫస్ట్ పాయింట్ మనం రైట్ చేసే రైట్ విధానాన్ని. రైట్ యా. సో యా, లాస్ట్ అండ్ ఫైనల్లీ మనం ఇంటర్వ్యూ ముగించే ముందు మనకు యాక్చువల్లీ ఇంకా సమయభావం చాలా తక్కువగా ఉంది కాబట్టి దీన్ని ముగించేద్దాం. ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు రైతులకి, లేదా గవర్నమెంట్కి, లేదా ఇంకేమైనా మీ మనసులోని మాట ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మనము రైతు మైండ్ సెట్ మారాలి. రైతు మైండ్ సెట్ మారాలంటే రాజకీయ నాయకులు వాళ్ళ ఉండాలి. యా. ఇంకొకటి, రాజకీయ నాయకులు చాలా అబద్ధాలు ఆడతారు. ఈ స్కీమ్ ఇస్తా, ఆ స్కీమ్ ఇస్తా, ఇది పెడతా. దయచేసి అవి మాట్లాడద్దు. చేయగలిగిందే చెయ్యండి. నేను ఇంపార్టెంట్ మోడీగా ప్రధానమంత్రిని కలిసినప్పుడు కూడా మీరు ఏదైతే ఒడ్లు కలెక్షన్ చేస్తాను, బియ్యం చేపిస్తున్నారు, పంపిస్తూ ఉన్నారు, ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది. హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అవును మెషినరీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అవును. మీరు ఏ రేటుకి అయితే ఇస్తున్నారో, రైతుకు ఒక 30 కిలోలు ఇచ్చింది అనుకోండి కుటుంబానికి, అదే దాన్ని క్యాష్ రూపంలో ఇవ్వండి. డీబీటీ ఏం లొసుకులు లేకుండా పోతాయి. ఇప్పుడు మాకు ఎంత ప్రాబ్లం అవుతుందంటే, ఇన్ని సిస్టంలు ఇన్ని పెట్టి, ఇన్ని గోడౌన్లు కట్టి ఎంత లాస్ అవుతుంది, ఎంత ఎంప్లాయ్మెంట్. మీరు ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వాలి తీర్మానం చేసిండు ప్రపంచం. మీరు ఎంత ఇస్తాను, ప్రతి మనిషికి 6 కిలోలు ఇస్తాను. మన సెంట్రల్ గవర్నమెంట్ కుటుంబానికి 30 కిలోలు ఇస్తుంది. వాటిని బియ్యం ఇవ్వకండి, డైరెక్ట్గా పైసలు డీబీటీ చేయండి. ఏదైనా కొనుక్కుంటాడు, జొన్నలు కొనుక్కుంటాడు, గోధుమలు కొనుక్కుంటాడు, బియ్యం కొనుక్కుంటాడు, నచ్చింది కొనుక్కుంటాడు. మీరు ఇచ్చే స్కీమ్ ఇస్తాను కదా, దానివలన ఆలోచన చేయండి అని నేను ప్రధానమంత్రి గారికి 2022లో పోయినప్పుడు మాత్రం 45 నిమిషాలు కూర్చున్నాడు. మా అందరు దోస్తులం పోయినాం. మేము చెప్పినాం, నేను రాసి కూడా ఇచ్చిన. ఫస్ట్ ఈ మాత్రం డీబీటీ చెప్పేట. నేను ఇంకా రాబోయే రోజులలో ఏం చెప్తున్నా అంటే, ఎవరైతే న్యాచురల్ ఫార్మింగ్ చేసి ఫర్టిలైజర్ వాడిన రైతుకు మీరు ఇప్పుడు సబ్సిడీ ఇస్తాను, అదే సబ్సిడీ న్యాచురల్ ఫార్మర్కి ఇవ్వమంటున్నాం. లేకపోతే పర్ ఎకరు 10,000 అని ఇవ్వమంటున్నాం. ఇప్పుడు 2,000 ఇస్తుంది న్యాచురల్ ఫార్మింగ్ చేసేటోళ్లకు. అవి ఏ మాత్రం కూడా సరిపోవు. 10,000 ఇవ్వండి, సక్సెస్ఫుల్ అవుతుంది. చూడండి, మీ న్యాచురల్ ఫార్మింగ్ ఎవ్రీ ఇయర్ పెరుగుకుంటా పోతుంది. కెమికల్ ఫర్టిగేషన్ వాడు తక్కువ అవుతుంది. ఎంతో ఇంపోర్ట్ చేసుకునే కూడా తగ్గుతాయి. మీకు బాగా విదేశీ మార్కెట్ మీకు పెరిగిపోతూ ఉంటుంది. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చెప్పిన నేను ప్రధానమంత్రి గారికి. సార్, యాక్చువల్లీ ఇప్పుడు ఈ 70 సంవత్సరాల్లో మీరు గత 25-30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారా? 40 ఇయర్స్ కానీ బాగా చేసేది 25 నుంచి వెళ్ళి బాగా చేస్తున్నారు మీరు బాగా. మీకు ఇంకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా? మీరు అనుకున్న అచీవ్మెంట్స్, గోల్స్, వాట్ ఎవర్ అన్ని రీచ్ అవ్వగలిగిలా? కాలేదు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఏముంది మీ మైండ్లో? అంటే ఏం చేయాలని ఉండేది, అది ఎట్లా? రైతుల ఐక్యమత్యం అవుతలేరు. ఫస్ట్ పాయింట్. నేను ఎంత ట్రై చేసినా కూడా రైతుల ఐక్యమత్యం అవుతలేరు. ఈ ఐక్యమత్యం రాకపోవడానికి కారణం పొలిటికల్ లీడర్లు, పాలిటీషియన్స్. రైతుల మధ్య ఈగోస్ కూడా ఉంటాయి. పొలిటీషియన్స్ ఫస్ట్ రాజకీయం వద్దంటలేను నేను. నీ ఓటప్పుడు రాజకీయం చేసుకో, బట్ మిగతా టైంలో రైతుకు పార్టీ లేదు, రైతులంతా ఒకటే. ఆ నినాదం కొరకు మేము ప్రయత్నం చేస్తాను. పార్టీలు వేరైనా రైతులంతా ఒకటే అనేదే నా నినాదం. అది కావట్లేదా? చాలా కష్టమైన పని.
అవునులే, నిజం. చాలా కష్టమైన పని అది. ఒక్కొక్కరి మైండ్లో ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది. ఉంటది. ఒక్కొక్క మనిషి వాడు రైతే నమ్మడా వానికి ఏం లాభం ఉన్నదో అట్లా చేస్తానంటాడు. రైట్, కరెక్టే మీరన్నది కూడా. ఇది మరి నాకు తెలిసి ఇది అవ్వని పని ఇది. అవ్వని పని అనుకోండి, ఏదో ఒక రోజు మారుతుంది. అది మనం కూడా ఉన్నాం ఆ రోజున. ఉండదు అనుకోకండి. ఇప్పుడు వచ్చే క్లైమేట్ చేంజ్తో చాలా చేంజెస్ వస్తాయి ఈ 5 ఏళ్లలోనే. రియలా? మారక తప్పదు. సో రైతులు అందరూ ఒకే ప్లాట్ఫామ్ మీదకి రాబోతున్నారు. ఓకే. ఇప్పుడు మీరు ఎన్ని రోజులని ఒకరి మీద ఆధారపడతాడు? మనమంతా ఒకటే, మనకేం కావాలో మనం డిమాండ్ చేసుకోవాలి. అందరికీ యూనియన్లు, అసోసియేషన్లు ఉంటాయి, అన్నీ పెరుగుతాయి. ఇప్పుడు ఈ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది, సాలరీస్ పెరుగుతాయి, అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ఉంటారు. మేము దాన్ని ఏమంటలేము. ఎట్ ద సేమ్ టైం రైతుకు కూడా ఇవ్వండి ఫెసిలిటీస్. ఇది ఒక్కటేనా మీ డ్రీమ్? అంత ఒకటే, అంతే. ఇక రైతులంతా ఒకటే, పార్టీలు వేరైనా. రాజకీయం అంటే రాజకీయమే, కానీ రైతు కాడికి వచ్చేసరికి అందరికి ఒక కాడు ఉండాలి. ఒక మాట మీద ఉండాలి. ఒక్క మాట మీద ఉండడం అనేది ఇది హైలీ ఇంపాసిబుల్. బట్ చూద్దాం. పాసిబుల్ అయితేనే రైతులు బాగుపడతారు, లేకపోతే లేదు. దాన్ని మేము ఏం చేస్తాం? అది కూడా కరెక్టే. అది కూడా కరెక్టే. అంటే వాతావరణానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. మనం అదే పాట పాడుకుంటా పోతే వాతావరణం ఇంకొక పాట పాడితే ఇది సెట్ అవ్వదు, సింక్ అవ్వదు. సో రిజల్ట్ అనేది అన్ఫేర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది రైతులు తెలుసుకుంటే బెటర్. సో మీ గ్రామ ప్రజలకు ఫైనల్లీ ఇంకేమైనా, గ్రామ ప్రజలకనే కాదు, మీరు నేషనల్ లీడర్ కాబట్టి వన్స్ మరొకసారి మన దేశ రైతాంగానికి ఫైనల్లీ మీరు ఇచ్చే ఏదైనా పదం, ఏదైనా మాట? ఫస్ట్ థింగ్, మన భూమి నేలను కాపాడుకోండి. మీకు వచ్చే జనరేషన్కు ఒక ఆరోగ్యకరమైన భూమి ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్ ఇది. ఈ భూమిలో ఏదైతే ఎన్ని ఉండాలనో అంత సాయిల్ కార్బన్ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. వ్యవసాయానికి సాయిల్ కార్బన్ ఉన్నదానికి మీరు ఎన్ని పెట్టుబడి పెట్టినా అది యూస్ఫుల్ అవుతుంది. మీకు సాయిల్ కార్బన్ లేకుండా ఇష్టం ఉన్నట్టు పెట్టుబడులు పెడతాను, అది దానివల్ల చాలా నష్టాలు జరుగుతూ ఉన్నాయి. దాంతో ఈవెన్ ఎన్విరాన్మెంట్ కూడా దెబ్బతింటుంది. కానీ రైతు శత్రువుగా మారద్దు, రైతు మిత్రుగా మారాలి. అప్పుడే మనం ఏది అనుకున్నా కూడా అది సాధ్యమవుతుంది. నిజంగా ఇంటర్వ్యూ మొత్తంలో కొన్ని అద్భుతాలు, గోల్డెన్ వర్డ్స్ మీరు చెప్పారు. అంటే యాక్చువల్లీ రైతు అనేవాడు ఎట్లుండాలి, ఈ వాతావరణానికి అనుగుణంగా ఎలా మారాలి, ఎలా మారితే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది మీరు చాలా అద్భుతంగా వర్ణించారు. చూద్దాం, రైతుల అభిష్టానికి ఇది వదిలేద్దాం. ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. నువ్వు లోపట వేసినట్టు చూద్దాం. నువ్వు అది స్వాహ మంత్రం పెట్టు. మంత్రం ఇగొద్దు, ఇక చాలు. ఇప్పటికి చాలా ఉంది, నేను పెడతలేను ఇంకా. కావాలంటే నేను చదువుతాను, మంచితో వస్తాను కదా. 2 చాలు, 2 పిడికెలు అది నెయ్యి వేసుకోండి సార్. ఒకసారి నువ్వు ఫోటో కొట్టున్నాను. ఇది బాగా మంట వచ్చే టైంలో అది మనం ధూపం ఇవ్వాలయ్యా. ఇప్పుడు మనం వెలిగించుకున్నాం. టైం చూడు, అది పెట్టు. అది నేను దీన్ని చూసిన తర్వాత పెడతాను సార్. ఇంతు ప్రతి స్వాహ ప్రతి ఇదా మనం వస్తాను చూస్తాను.
పట్టుకోండి సార్. ఇది ఎందుకు చేస్తారు సార్ ఇదంతా? మనం ఇక్కడ పరిసరాల్లో బ్యాడ్ ఎన్విరాన్మెంట్ ఉంటే దాన్ని చీడపీడలు నెగిటివిటీ నెగిటివిటీ ఉన్నదాన్ని తీసేసి పాజిటివ్ కొరకు మాత్రమే ఈ మంత్రం చేస్తున్నాం. అగ్నిహోత్రం. ఈ అగ్నిహోత్రం చేసిన తర్వాత ఈ పిడికలన్నీ ఇవి ఆవు పిడికలు, ఆవు స్వచ్ఛమైన ఆవు పెండతో తయారు చేసింది ఇది, ప్లస్ నెయ్యి, బియ్యం. ఈ బియ్యం కూడా నూకలు ఉండొద్దు, ఆర్గానిక్ రైస్ మాత్రమే ఉండాలి. దీంట్లో కర్పూరం వేస్తాం, కర్పూరంతో మంట పెడతాం మనం కర్పూరాన్ని. దీనివల్ల ఏమైతుంది అసలు? అంటే ఈ వాతావరణంలో చెడు వాతావరణం, ఇదంతా కలుషిత వాతావరణం ఉన్నది. ఈ కలుషిత వాతావరణాన్ని మనం ఈ పొల్యూషన్ కంట్రోల్ కొరకు ఇది. ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్న కాలంలో ఇది నమ్మొచ్చా? అసలు ఇదే యాక్చువల్ సైన్స్. దిస్ ఈజ్ యాక్చువల్ సైన్స్. ఇప్పుడు అంతటా మనం చేసేది అంతటా కూడా ఇదే. దీంట్లో మీకేమున్నది, మనం ఆవు పెండతోని చేస్తున్నాము, దాంట్లో వేరే కలుషితం లేదు కదా, నో రెసిడ్యూస్, న్యాచురల్ థింగ్. ఆవు నెయ్యి ఎంత పవర్ఫుల్లో చూడండి, ఆవు నెయ్యి, మన బియ్యం, ఇవన్నీ కలిపి ఇలా వేసి మంటతో తయారైన తర్వాత ఆ బూడిద ఏది వస్తుందో దాన్ని భస్మం అంటాం. ఈ భస్మాన్ని మనం ఏం చేస్తాము, పంటల మీద స్ప్రే చేసుకుంటాము, భూమి మీద స్ప్రే చేస్తాము, ఇరిగేషన్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు. దీనివలన కూడా ఈ భూమిలో ఉన్న చెడు బ్యాడ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా తొలగిస్తుంది. ఇప్పుడు మార్నింగ్ ఉంటుందా ఇది? మార్నింగ్ ఉంటుంది, మీరు చూసినారు కదా. మార్నింగ్ ఏ టైం? మార్నింగ్ ఎవ్రీడే చూపెడుతుంది, మనం ఎక్స్పెక్ట్ చేయం. ఎవరు చూపియాలి? ఇది యాప్ ఉంటుంది, యాప్లో చూస్తే ఇది సూర్యోదయం ఎప్పుడు ఒక తిరుగుంటుందా? ఉండదు, 1 minute 2 minute డిఫరెంట్ ఉంటుంది. ఆ ఎవ్రీ యాప్లో ఎవ్రీడే చూపెడుతుంది. యాప్ అంటే ఇది ఆల్రెడీ ఎవరో రన్ చేస్తున్నారా? అగ్నిహోత్ర యాప్ ఇది. ఇది మీకు ఈ అగ్నిహోత్ర యాప్ అనేది ఈ మన గూగుల్లోనే ఉన్నది. ప్రకారం ఇది సూర్యోదయం రెండు అంతే. ఆ టైం ఇండియన్ స్టాండర్డ్ టైం అస్తమించేది. ఇప్పుడు ఈ మహబూబాబాద్ జిల్లాలో ఎవరు చేస్తున్నారు ఇది? మీరు ఒక్కరేనా? ఎవరు నాకు తెలిసినంత వరకు నేను ఒక్కనే. మాకే కొత్తగా వచ్చింది ఇది. చేసుకుంటారు కొందరు. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇది జస్ట్ మొన్న 15 రోజులు ఉంది. ఓకే, ఇప్పుడు మీకు రిజల్ట్ అవుపడ్డదా? మరి రిజల్ట్ నుండి ఇప్పుడు ఇది అవుపడేది కాదు రిజల్ట్. మీకు ఏమైనా రిజల్ట్ అనిపించింది? ఏమైనా మార్పులు ఏమైనా మీకు? ఈ 15 రోజుల రిజల్ట్ ఎందుకు ఉంటుంది? పాజిటివిటీని మనం కనుక్కోలేం కదా, ఓ 1 year తర్వాత తెలుస్తుంది. ఓకే, సో ఎర్లీ మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. ఎస్, ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు మనకు వర్షాకాలం, ఒక 1 minute, వర్షాకాల సూచనలు పడ్డాయి మనకి. ఎస్. సో ఖచ్చితంగా వర్షాలు అనేది డెఫినెట్ గా ఏ టైంలో పడేది తెలియదు. దెన్ హౌ ఇస్ పాసిబుల్? ఇక్కడ ఏం కదా, ఇంట్లోనే చేస్తామండి. ఇది ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎక్కడ చేసుకున్నా కూడా మీరు దాని చుట్టూ 200 మీటర్ల వరకే పని చేస్తుంది. ఇప్పుడు మీరు ఇంటికాడ చేసుకుంటే ఇక్కడ మరి ఫార్మింగ్ ఈ పరిస్థితి ఏంటిది? ఇక్కడ ఈ షెడ్ ఉంది కదా, షెడ్ లో చేసుకుంటాం. ఇక్కడ చేస్తారా? దీన్ని నమ్ముతారా? నేను నమ్ముతాను కాబట్టి చేస్తానా. ఇప్పుడు దేవుడు లేననేటోళ్ళు చాలా మంది ఉంటారు, వాడి ఇష్టం అది. మీరు ఇంత గొప్పగా టెక్నాలజీని నమ్ముకుంటా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు, అయినా కూడా దీన్ని నమ్ముతున్నారంటే ఇది నమ్మశక్యం కావట్లేదు. అచ్చా సార్, ఇది ఇప్పుడు చూడండి, ఏ టెక్నాలజీలు ఏది తీసుకున్నా దానికి బేసు ఇదే ప్రకృతే. ఈ ప్రకృతి అంటే ఏంది? భగవంతుడు. భగవంతుడు అంటే ఏంది? పంచభూతాలు. మేము చేసేది పంచభూత ఆయుర్వేద వ్యవసాయం. సార్, పంచభూత, ఇలా భూత అనే వర్డ్ ఉంది కాబట్టి ఇక్కడ అంటే దయ్యాలు రావద్దనా? కాదు. అవి మనం హెల్ప్ లేకుండా అవే వ్యవసాయం చేస్తాయి. ఎవరు చేస్తాయి? పంచభూతాలు. పంచభూతాలు అంటే ఎవరు? గాలి, నీరు, ఆకాశం, నేల, ఇవన్నీ చెడిపోయినాయి, వీటిని ప్రొటెక్ట్ చేస్తుంది.
పంచభూతాలు అంటే ఇవన్నీ ఎట్లా వ్యవసాయం చేస్తాయి? ఇవి ఒక రైతు ఎప్పుడు పండియలేడు కదండి, కొంతకాలం చేసి వెళ్ళిపోతాడు మార్నింగ్ డే టైంలో. కానీ నైట్ కూడా ఆ ప్రకృతి వల్లే సాధ్యం అవుతుంది పంటలు అనేది. సో రైతు 24 గంటలు అతను కాపాడలేడు. సో ఆయన లేకపోయినా 10 days కొన్ని మనం పంచభూతాలు మనకు సహాయపడతాయి. ఇప్పుడు మీ విలేజ్ గ్రామస్తులకి ఇది తెలుసా? ఎవరికి తెలియదు, వాళ్ళకి అది ఇప్పుడే స్టార్ట్ చేసినాం కదా, అందరికీ చెప్తాం. రైట్, ఫైనల్లీ ఫ్యూ వర్డ్స్ సార్, ఇంకేమైనా చెప్తారా? ఫైనల్లీ ఫ్యూ వర్డ్స్ దీని గురించి. ఇప్పుడు మేము నమ్ముతున్నాం, ఫస్ట్ మేము నమ్ముతున్నాం కాబట్టి చేస్తాం. దీంట్లో నెగిటివిటీ పోతుంది, పాజిటివ్ మనకు ఉంటుంది. దాన్ని మనము ఎట్లా చేస్తాము కొంతకాలం పనిచేసినాక తెలుస్తుంది. ఓకే, సో వెయిట్ అండ్ సీ. ఎస్. రైట్, థ్యాంక్ యూ.